ఈరోజు మన తీసుకునేటువంటి డిబేట్ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ చెల్లెలు షర్మిల పార్టీ వీడి కొత్త పార్టీ పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ వీడి మరో పార్టీ పెడతానని ఒక శాసన మండలి వేదికగా కూడా కవిత అనౌన్స్ చేయడం, ముఖ్యంగా తెలంగాణ శాసనమండలి వేదికగా ఊహించని సన్నివేశం ఇది చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఉద్యమనేత కుమార్తెగా ఒక వెలిగిన ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సొంత పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నాళ్ళు గుండెలో దాచుకున్న ఆవేదనను, పార్టీలో తనకు జరిగిన అవమానంలో కవిత ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. అంతకు మించి కంటతడి పెట్టడం సభలోని సభ్యులను, రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బీఆర్ఎస్పై కవిత చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీలో ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఆవిడ ఎత్తి చూపడమే తనకు తాను చేసే నేరమా అంటూ కవిత ఈ సందర్భంగా ప్రశ్నించారు. వ్యక్తిగతంగా సభ నుంచి వెళ్తున్నా కానీ శక్తిగా తిరిగి వస్తానని కవిత నిండు సభలో ప్రకటించారు. కవిత ప్రసంగం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఎవ్వరూ కవితను ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు. మొత్తంగా శాసనమండలి వేదికగా కవిత చేసిన ఎమోషనల్ ప్రసంగం తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయనుంది? ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత ఇప్పుడు అదే తండ్రి విధానాలపై, సొంత పార్టీపై తిరుగుబాటు బావుట ఎగురవేయడం బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఈ విషయాలపై ఇవాల్టి డిబేట్ కొనసాగనుంది. దీంట్లో ఈ డిబేట్లో పాల్గొనడానికి కేఎస్వి చారి టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి వస్తున్నారు. అదేవిధంగా రామ్మూర్తి పోలపల్లి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, వీరు కూడా ఈరోజు డిబేట్లో పాల్గొంటారు. మనోజ పడాల తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆవిడ కూడా ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నారు. ముందు మనం డిబేట్లోకి వెళ్ళేటువంటి ముందర కవిత ఏమన్నారు శాసన మండలిలో, ఆవిడ ఆవేదన ఏందో ఒక్కసారి విందాం. ప్లీజ్ ప్లే. डरना नहीं किसी के भी पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. అధ్యక్ష, నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష, నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి, మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి అధ్యక్ష, ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో. చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష. జరిగినాయో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందో అధ్యక్ష. ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజామాబాద్లో చేసినటువంటి పనికి నిన్ను నిజామాబాద్లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. 9కి 9 కంప్లీట్గా నిజామాబాద్లో ఎమ్మెల్యేని గెలిపించారు అధ్యక్ష. తద్వారా టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా ఆనాడు అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. అందరం సంతోషపడ్డాం అధ్యక్ష. నేషనల్ పార్టీస్ మీద డిపెండ్ కాకుండా ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఈ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అందరం కూడా పనిచేసాం అధ్యక్ష, కష్టపడ్డాం. అదేవిధంగా మొదటిసారి పార్లమెంట్లో ఉన్నటువంటి మనందరం కూడా మీకు తెలుసు అధ్యక్ష, ఇక్కడ కూడా చాలామంది సహచరులు ఉన్నారు. చాలా అంశాల మీద విభజన అంశిస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో డెడికేటెడ్గా ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నామ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడం. మనోజ గారు చెప్పండి, ఏంది మీ నాయకురాలి ఆవేదన ఏంది? ఎగ్దమ్ ఒకేసారి శాసనమండలిలో, ఎందుకంటే స్త్రీ కంటతడి గతంలో తమిళనాడులో ప్రకంపనలు సృష్టించింది.
ఒక వ్యక్తి సీఎం అయ్యేంత వరకు, ఒక మహిళ సీఎం అయ్యేంత వరకు తీసుకెళ్ళింది. జయలలిత అదేవిధంగా సీఎం అయ్యారు. తను శాసనసభలో జరిగినటువంటి అవమానంతో ఆవిడ సీఎం అయ్యేంత వరకు పోరాటం జరిగింది. ఇప్పుడు ఈవిడ కంటిత తడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరేం చెప్తున్నారు? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి, తెలంగాణ ప్రజలకి నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు కవితక్క గారు గత ఒక 20 సంవత్సరాలుగా కూడా తను ఏ పార్టీ కోసం అయితే పనిచేసిండ్రో, తన రక్తం, తన చెమట, తన కష్టాన్ని, తన సమయాన్ని, అన్నిటిని, తన ప్రాణాన్ని ఒక పార్టీ తన ప్రాణంగా భావించి పనిచేసిండ్రో, అదే పార్టీ తనని సస్పెండ్ చేసి బయటికి పంపించినప్పుడు తనకు నిజంగా కూడా కేసీఆర్ గారి కూతురు కాబట్టి, ఎందుకంటే కేసీఆర్ గారికి ఒకసారి కేసీఆర్ గారి రిజల్ట్ తేడా వచ్చింది అనడంతోనే ఎవరు చెప్పక ముందే ప్రగతి భవన్ వదిలేసి వెళ్ళిపోయింది. అట్లనే కవితక్క గారు అసలు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు ఎమ్మెల్సీ పదవి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం పదవులు ఎంత ముఖ్యమైనవి అంటే, మిగతా వాళ్ళు పదవుల కోసం కండవ కప్పుకొని కూడా కండవ కప్పుకోలేదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వాళ్ళని చూసినాం. కానీ పార్టీ సస్పెండ్ చేయడంతోనే ఎమ్మెల్సీ పదవికి కూడా ఆ రోజు రాజీనామా చేసి మాతో పంపించడం జరిగింది కవితక్క గారు స్పీకర్ కి. గత 4 నెలలుగా కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పటికప్పుడు కూడా అడుగుతూనే వచ్చారు, నా రాజీనామాని ఆమోదించండి అని. కానీ ఆమోదించలేదు. అందుకే స్పీకర్ గారిని ఒకసారి తెలంగాణ ప్రజలకు అసలు కవితక్క గారు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఇప్పుడు చాలా మంది యువకులు రాజకీయాలలోకి వచ్చిర్రు, చాలా మంది మహిళలు కొత్త వాళ్ళు రాజకీయాలలోకి వచ్చిర్రు. తను రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తెలంగాణలో తన పాత్ర ఏంటిది అనేది ఈ తెలంగాణ ప్రజలకి తెలియాలి. అది ఈ శాసన మండలి వేదికగా తన ఆవేదన కానివ్వండి తను చెప్పుకోవాలి అని అనుకున్నారు. కాబట్టి స్పీకర్ గారిని పర్మిషన్ అడగడం జరిగింది. దానికి అనుమతి ఇచ్చి నిన్న స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తే మొత్తం కూడా ఈ 19 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, తెలంగాణ ఉద్యమానికి కానివ్వండి, తెలంగాణ ప్రజల కోసం కానివ్వండి తను చేసిన విషయాలు చెప్పినప్పుడు నిజంగా కూడా ఒక మహిళగా తను ఒక 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని, కడుపులో బిడ్డను పెట్టుకొని కూడా ఈ తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తి, ఎండనక వాననక తను రోడ్ల వెంబడి తిరిగి ఉద్యమించిన వ్యక్తి, ఒక ఆడబిడ్డ. అలాంటి ఆడబిడ్డని ఉరిశిక్ష వేసే ముందు ఖైదీని కనీసం నీ చివరి కోరిక ఏంటిది అని అడుగుతారు. కానీ ఈ బిఆర్ఎస్ పార్టీ తను ఎవరైతే ఒక 19 సంవత్సరాలుగా ఈ బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన ఒక మహిళా నాయకురాల్ని, కన్న బిడ్డని అసలు ఏం జరిగింది అని కూడా అడగకుండా ఈ రోజు సస్పెండ్ చేసి రామ్మూర్తి గారు ఏం జరిగిందో కూడా అడగలేదా బిఆర్ఎస్ పార్టీ? అంత కఠినంగా తయారైంది బిఆర్ఎస్ పార్టీ. ఒక స్త్రీ అనేది పక్కన పెడితే ఆవిడ ఉద్యమ నేత కుమార్తెగా, ముద్దుల బిడ్డగా కూడా ఆవిడ ఎదిగారు. అందరికీ తెలిసిన విషయం అది. మొదటి నుంచి మనం కూడా తెలంగాణ పోరాటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అనుకుంది ముద్దుల బిడ్డ కూడా బయటకు వచ్చింది అనుకోవడం జరిగింది. సో ఎందుకని ఇలా కఠినంగా ఎందుకు తయారైంది మీ నాయకత్వం? మేము కఠినంగా తయారేమన్నావా లేకపోతే కవితక్క కఠినంగా తయారైందా అన్నది సమయం, సందర్భం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదంటే, నైతికత లేదే నీకు 2 సార్లు టికెట్ ఇచ్చిందని కూడా అంటున్నా. బీఫామ్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ఏదైతే ఒంటరిగానే పోరాటం చేసినా, జాగృతి నుంచి చేసినా నాకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీతోని లేదంటే, మరి బీఫామ్ మీద ఎందుకు పోటీ చేసినావు? బీఫామ్ మీద గెలిచావు కదా. ఇప్పుడు 2 సార్లు గెలిపించింది కదా, ఒకసారి ఎంపీగా గెలిపించిండు, ఇంకోసారి ఎమ్మెల్సీగా గెలిపించిండు. అదే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంపీగా గెలిపించినప్పుడు కూడా అక్కడ ఉన్న అయితే 7 శాసనసభ్యులు కలిస్తేనే కదా నువ్వు ఎంపీ అయింది. అదే విధంగా ఏదైతే వాస్తవంగా నిన్న మండలిలో జరిగిందో నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటంటే వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడదు సభలో, అదే విధంగా కుటుంబ సమస్యలు అసలే ప్రస్తావించదు. కానీ ఘోరమి, ఎందుకంటే 1 గంట టైము ఈ వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబ సమస్యలు మాట్లాడడానికి టైం ఇచ్చిల్లంటే, ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాలకు టైం ఇవ్వట్లేదు. మరి కవితకు 1 గంట టైం ఎట్లిచ్చిల్లా అన్నది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎన్నుకుంటున్నారో కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఏదైతే సభలో లేని వారి గురించి అసలు ప్రస్తావన తీసుకురావద్దు. అసలు ఎంత ఘోరం ఇది. సభా సాంప్రదాయాలు కూడా తెలిసిన కవితక్క కూడా ఈ సాంప్రదాయాన్ని ఎట్లా విస్మరించిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నుండి సుదీర్ఘంగా పనిచేసినట్టు పనిచేయలేదు ఎవరంటారు? పనిచేసినావు. ఎందుకంటే మాలాగా మేము చాలా మంది పనిచేసినాం. ఇప్పుడు మనోజ కూడా పనిచేసింది, ఇప్పుడు అందరూ పనిచేసిండు. కానీ ఏదో నీకు అవకాశాలు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు, చాలా మందికి రాలేదు అవకాశాలు. మరి అవకాశాలు రానోళ్ళు అసహనం వ్యక్తం చేయాలా, అవకాశం వచ్చిన వాళ్ళు అసహనం వ్యక్తం చేయాలా? ఇంకోటి ఏదో నన్ను ఎదగనియందే ఎంపీ అయినావు, ఎదగనియందే ఎమ్మెల్సీ అయినావు.
అసలు ఏం కావాలనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే కవితక్క అంశము పూర్తిగా వ్యక్తిగతమైన సమస్య అన్నది మళ్ళీ కూడా చెప్పింది. ఎందుకంటే నాది ఆత్మ గౌరవ సమస్య, ఆస్తుల కోసం పోరాటం కాదు. ఆస్తుల కోసం పోరాటం కాదన్నప్పుడు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నది, ఏ అంశంలో దెబ్బతిన్నది అన్నది కూడా క్లియర్ గా చెప్పట్లేదు. అంటే ఆస్తుల కోసమే అంటారా మీరు అనేది? ఆస్తుల కోసం ఏమంటారు? మేము అనట్లేదు, కవితక్క అనట్లేదు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే పదే పదే చాలా సందర్భాల్లో ఆస్తుల కోసం ఆస్తుల గొడవ అంటుంది. ఈ రోజు ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి కూడా చెప్పింది కదా. ఇంకోటి ఏంటంటే ఇద్దరు కొడుకుల మీద కొట్టేసి కూడా చెప్పింది. ఏంటంటే అది వ్యక్తిగతమైన సమస్యనే, వాస్తవంగా ఆస్తులో కొట్లాడకూడదు కాదు, నా ఆత్మగౌరవ సమస్య. ఆత్మగౌరవం అసలు ఎందుకు దెబ్బతిన్నది? ఇంకోటి ఏంటంటే అక్కడ కేసీఆర్ దగ్గర దయ్యాలు ఉన్నాయంటే మరి నువ్వెవడో పోయి దేవత లాంటి దానివి ఎవడొద్దు అన్నాడు. నీకు ఎవరడ్డాము? నువ్వు పోతే అందరు పోతారు కదా, దూరం కొట్టపోయినావు అందరినీ. నువ్వు అక్కడుండి మొత్తం దూరం కొట్టాలి. నువ్వు శక్తివంతమైన మహిళ ఇంకోటి ఏమంటారు, నేను వ్యక్తిగా బయటికి పోతున్నా, శక్తిగా బయటికి తిరిగి వస్తాను. నువ్వు శక్తి అని ఇంత ముందు కాదు. వాస్తవంగా ఈడీ ఏదైతే నోటీసులు పంపినప్పుడు, ఈడీ విచారణ పిలిచినప్పుడు కవిత చాలా శక్తివంతమైన మహిళ, ఆమె బయటికి వదిలేస్తే ఆమె మొత్తం అన్నిటిని మార్చేస్తుంది కాబట్టి ఆమెను ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాలని ఈడీ వాదనలు చేర్చింది. నువ్వు శక్తివంతమైన మహిళ అని మేం కాదు, ఎప్పుడో మీరు కూడా కాదు, మీకంటే ముందే గుర్తించింది ఈడీ. ఇంకోటి ఏంటంటే అవినీతి మరక పడ్డది కొంతమంది వ్యక్తులు చేయబట్ట. ఫస్ట్ మొట్టమొదలుగా వాస్తవంగా చెప్పాలంటే కవితక్క చేసిందా చేయలేని అంటలేం, కానీ ఒక లిక్కర్ కేసుతో ఫస్ట్ మరకబడ్డది వాస్తవంగా మా పార్టీ మీద ఏదైతే కవితక్క చేసిన అంశం. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఏం వీకనీకి మీరు ఏదైతే దేశ రాజకీయాలకు వెళ్ళాలంటే, మరి దేశంలో చాలా మంది పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలు, మరి వాళ్ళు ఏం వీకనీకి పోయారు? రైట్ అండి. కేసీఆర్ కి కేటీఆర్ కి తెలియకుండానే ఈవిడ మరక తెచ్చి పడేశారంటారా మీ బీఆర్ఎస్ మీద? 100% ఎవరికి తెలియదు. లిక్కర్ కేసు బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ఒక పార్టీ నేత, అందులో ఒక పార్టీ నేత, ఆయన పవర్ఫుల్ నేత, ఉన్న వాటిలో ఒక టైం పీరియడ్ లో ఆయన చాలా పవర్ఫుల్ నేతగా పేరొందారు. అది మీకు తెలుసు. రాష్ట్ర పార్టీని ఇమ్మీడియట్ గా దేశ పార్టీగా, జాతీయ పార్టీగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకి కూతురు ఏం చేస్తుందో తెలీదా, తోటి ఆయన పార్టీ ఎంపీ ఏం చేస్తుందో తెలియదు అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా అయితే బిడ్డను కంటాం కానీ వాళ్ళ తలరాతను కనలేం. ఎందుకంటే పూర్తిగా వాస్తవంగా ఆమె వేయే దారి కానీ ఆమె వేయే పరిస్థితులు కానీ చూసిండు కాబట్టి కొంచెం పక్కగా పెట్టుకుంటూ వచ్చినాం. కొంచెం పక్కగా పెట్టుకుంటూ వచ్చినప్పుడు కొంచెం మార్పు తీసుకొచ్చుకొని మంచి లైన్లో నడవాలి. మంచి లైన్లో నడచలేదు కాబట్టి మా పార్టీ సస్పెండ్ చేసింది కదా. ఏంటంటే వాస్తవం ఏ పార్టీ అయినా కూడా కన్న బిడ్డ అయినా కన్న కొడుకు అయినా రాంగ్ డైరెక్షన్ లో పోతే సస్పెండ్ చేస్తుంది. సస్పెండ్ చేసిన తర్వాత నాకెందుకు సమయం ఇలాంటి నువ్వు రాంగ్ డైరెక్షన్ లో పోతావు అని క్లియర్ గా చెప్పేట చేసేసినాం కదా. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత నువ్వు వెళ్ళపోయినావు, నేనేం తప్పు చేయలేదు, కథా కార్యక్రమం స్టేట్మెంట్ ఏం తప్పు చేయలేదు. ఇంతవరకు ఏదైతే వాస్తవం కొంతమంది మీద ఆరోపణలు చేసిన వాళ్ళకి సమాధానం చెప్తలేదు. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి నీ సంబంధించిన ఒకే ఇంట్లో నుంచి వెళ్ళి 36-32 కంపెనీలు రిజిస్టర్ అయినాయి, వాటి మీద సమాధానం చెప్పండి. ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు. మరి వాటి సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్ నాయకులు ఏదైతే మమ్మల్ని అడుగుతారు, మీరు ఏదైతే కవితక్క దానికి మీరు సమాధానం చెప్పండి. కవితక్క మీద వచ్చిన ఆరోపణలు కవితక్క సమాధానం చెప్పారట, కానీ కవితక్క మా మీద చేసిన ఆరోపణలు మేము సమాధానం చెప్పండి. ఇంకోటి రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి లంగ అంటది. అదే విధంగా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా పార్టీ మీద కొట్లాడుతూ అంటది, మళ్ళీ ఆ పార్టీకే వంతబాడుతూ. ఎందుకంటే నిన్న కూడా చెప్పింది ఏదైతే గత పాలనలో ధర్నా చౌకులు తీసేజులు ఏదైతే ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఎక్కడిది? అసలు ప్రజాపాలన ఎక్కడిది? ప్రజలను మొత్తం హింసించే పాలన, విద్యార్థులు చంపే పాలన, ఆటో డ్రైవర్లు చంపే పాలన, అదే విధంగా అన్ని విధాలుగా అరికోస పెడుతున్న పాలన, యూరియా కోసం ఇబ్బంది పెడుతున్న పాలన, ఆఖరికి ఆశా వర్కర్లను బట్టలు బయట ఇప్పి కొట్టిన పాలన, అదే విధంగా విద్యార్థులు గ్రంథాలయం ఉంటే గల్లబట్టి పాలన సమయానికి సంబంధించి కూడా కవితక్క కామెంట్ చేయడం జరిగింది. కవిత చాలా కామెంట్ చేసింది, ఇందాక మనం కూడా వినడం జరిగింది. సో తెలంగాణ వాదులకి న్యాయం జరగలేదు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగలేదు, చాలా అన్యాయం జరిగింది, చాలా అవినీతి జరిగింది అని కూడా నేను సూటిగా అడుగుతున్నా. అయితే ఎంపీగా కవితక్క ఉన్నప్పుడు ఆమె ఎంపీ ల్యాడ్స్ కానీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆమె ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఎక్కడ ఖర్చు పెట్టిందో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేమేం చేసినాం అన్నది ప్రజాక్షేత్రంలో మేము చెప్పినాం. ఎందుకంటే మేము 9.5 ఏళ్ళు అయినప్పుడు వాస్తవంగా 10 ఏళ్ళకి సంబంధించి ఒకటి సంబరాలు చేసుకున్నప్పుడు 10 ఏళ్లలో మేము ఏం చేసినాం, నీళ్ల విషయంలో ఏం చేసినాం, నిధుల విషయంలో ఏం చేసినాం, ఉద్యోగాల విషయంలో ఏం చేసినాం రోజు చెప్తూనే ఉన్నా, మీకు కూడా చెప్తూనే ఉన్నా. ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా ఒక ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టింది అయితే మా టీఆర్ఎస్ పార్టీ. జాతీయవాదం లేకుండా జాతీయ పార్టీలు ఇబ్బందిగా వాతావరణంలో నడుస్తున్నాయి. ఎలక్షన్ల దగ్గర ఒకలాగా, ఎలక్షన్ దగ్గర ఒకలాగా ఉన్నాయని. ఎందుకంటే ఒక జాతీయవాదం తీసుకొచ్చి ఒక అడుగు ముందేద్దాం అనుకున్నాం. గంతెందుకండి వాస్తవంగా కేసీఆర్ గారిని అప్పుడు కూడా ఎక్కిరించింది. ఎవరైతే వాస్తవంగా నువ్వు తెలంగాణ తీసుకొస్తావా, నువ్వు తెలంగాణ చేస్తావా అని ఎక్కిరిస్తే తెలంగాణ తీసుకొచ్చి చూపెట్టిండు. ఇప్పుడు జాతీయవాదం నువ్వు తీసుకొస్తావా, జాతీయ రాజకీయాలు నువ్వు పోతావా అంటే ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పెట్టుకుంటే ఓడ్చుకోవట్లేవు,
మరి వాస్తవంగా తెలంగాణ జాగృతిని భారత జాగృతికి ఎలా మార్చుకున్నారు? మరి ఇప్పుడు మిమ్మల్ని అనొచ్చు కదా, మేము అనలేము, ఎందుకంటే మాకు విజ్ఞత ఉంటది, మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కూడా మాట్లాడడం, ఎందుకంటే ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం, చాలా సార్లు సందర్భాల్లో చెప్పింది. ఇంకొకటి ఏంటంటే కవితది వ్యక్తిగతమైన సమస్య. వాస్తవంగా మనోజ గారిని కూడా నేను సూచిస్తున్నా, ఎందుకంటే కలిసి కూర్చోండి, ఆ అక్కతో కూర్చొని క్లియర్ గా మాట్లాడండి. అసలు అక్క నీకు ఏం జరిగింది అన్యాయం, సూటిగా నీకు జరిగింది అన్యాయం, మనోజ్కి జరిగింది అన్యాయం. ఇప్పుడు మనోజ్ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది, ఆమెకి ఏ పదవి రాలేదు, ఆమె ఉన్న పదవి ఇప్పి ఇప్పుడు పార్టీ పదవి కాదు కదా, ఇక్కడ నేను పోటీ చేసి ఆమెను రాజకీయ పార్టీగా వాతావరణం చేసి నువ్వు ఒకటి ఏంటంటే నాకు ఇప్పుడు నన్ను గెంటేసిన పార్టీ ఉండదంటే ఒక సైకోయిజం. ఇంకోటి ఏంటంటే నువ్వు పార్టీ పెట్టుకొని పార్టీ పరంగా నీ వెనుక ఉన్న వాళ్ళని పక్షి కాపాడుకో. ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు జీతాలు ఇస్తున్నావు అని కొంతమంది ఉంటుంది, జీతాలు ఇస్తుందా ఇస్తలేదా వాళ్ళు కాపాడుకుంటలేవా నేను అప్రస్తుతం మాట్లాడట్లేదు, కానీ నీ వెనుక ఏదైతే నేను నమ్మి వచ్చిర్రో ఫస్ట్ ముఖ్యంగా ఒక నిమిషం ఆగండి, ఏదైతే నిన్ను నమ్మి గడప దాటి నీ వెనక తిరుగుతున్నారో ఫస్ట్ వాళ్ళని కాపాడుకో మీద వాస్తవంగా ఫోకస్ చేయి, అంతే తప్ప కానీ అవతల పార్టీ మీద ఏదైతే వాస్తవంగా చెప్పకు తల్లి లాంటి పార్టీ మీద, ఒక తండ్రి పెట్టిన పార్టీ మీద నువ్వు తిరుగుబాటు జెండా ఎగిరేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ మీద నువ్వు పోరాటం చేయి, బీజేపీ మీద నువ్వు పోరాటం చేయి, నేను జైల్లో పెట్టిన బీజేపీ పార్టీ మీద ఏమనవు. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విచ్చలవిడితనం చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ డిపెండ్ చేసుకుంటే మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయవలసిందిగా మరీ చెప్తూ నీ వెనక ఉన్న వాళ్ళని ముందు కాపాడుకొని దాని తర్వాత ఏం చేయాలో నిర్ణయించు. రైట్. మనోజ్ గారు ఒక మాట చెప్పండి, 2 కామెంట్స్ పెద్ద కామెంట్స్ చేయడం జరిగింది రామ్మూర్తి. ఒకటి పార్టీ మీద మరక వేసింది కవిత అనేటువంటి మాట నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి, తర్వాత అన్యాయం ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ అధినేతనే ఆ రోజు కేసీఆర్ గారే ఒక మాట చెప్పిండ్రు, నా మీద కక్షతోని నా బిడ్డని నన్నేం మాట్లాడండి మనోజ్ ఇప్పుడు మీరు మాట్లాడితే ఆవిడ ఆగారు. రామ్మూర్తన మాట్లాడండి. చెంచుకుంటే కాదు కదా అండి, చేసిందా చేయలేదా అని చెప్పలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. వీళ్ళు ఎక్కడైతే 30 మంది ఎమ్మెల్యేలను మార్చండి, అవినీతి చేసిండ్రు అని చెప్పి 30 మంది ఎమ్మెల్యే మార్చండి అంటే మార్చకుండా అదే ఎమ్మెల్యేలకు ఓటమికి కారణము. కవితక్క గారు నిజంగా కూడా లిక్కర్ కేసు గురించి మాట్లాడితే ఆ రోజు లిక్కర్ కేసు ఆ సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతున్నారో గవాయ్ గారు ఒక చెంప చెల్లుమనిచ్చేలాగా సమాధానం చెప్పిండు. ఈడీకి కానివ్వండి, సిబిఐకి కానీ కేవలం మీరు ఒక వ్యక్తులని చూస్ చేసుకొని వాళ్ళ మీద కక్ష కట్టి మీరు కేసులు పెడుతున్నారు అని గవాయ్ గారే చెప్పిండ్రు. కనీసం 10,000 పేజీల ఛార్జ్ షీట్ లో కవితక్క గారి మీద ఒక్క ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఒక్క డబ్బులు కానివ్వండి, ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. అట్లాంటి కేసు గురించి ఈ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలే కానివ్వండి, నాయకులే కానివ్వండి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఇది చాలదా వీళ్ళు ఏంటిది అని ఒక ఆడబిడ్డని వీళ్ళు ఎంత బాధకు గురి చేస్తున్నారు, ఒక ఆడబిడ్డని ఎంతగా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ లిక్కర్ కేసు స్టార్ట్ అయినప్పటి నుండి కాంగ్రెస్, బీజేపీ మిగతా నాయకుల కన్నా ఎక్కువ కూడా ఈ కుట్రదారులు, ఈ దొంగదారులు నడిచే ఎవరైతే వెనకాల ఉండి నడిపిస్తున్నారో ఆ పేడ్ ఆర్టిస్ట్ ఎవరండి వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు? ఎందుకంటే 2-3 సార్లు కవిత గారు కూడా కామెంట్ చేశారు, వెనకాల ఉండి నడిపిస్తుందని హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, ఇక వాళ్ళకు వత్తాసు పలుకుతున్నాడు. ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఈ రోజు ఆడబిడ్డ మీద ఈ రోజు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడు. తీన్మార్ మల్లన్న ఆడబిడ్డను అన్నప్పుడు ఎక్కడ పోయిందండి ఈ పార్టీ నాయకులందరూ? బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా మాలాంటి వాళ్ళ ఎంతో మందికి ఈ టీఆర్ఎస్ పార్టీలో యాక్సెస్ లేదు. ఉద్యమ సమయం నుండి 2006 నుండి కాలుకి గజ్జ కట్టి పాట గలమెత్తి పాటలు పాడిన మాలాంటి వాళ్ళకి మీరు ఎక్కడిచ్చిందండి? తీసుకుపోయి రసమై బాలకిషన్ కి మీరు అప్పచెప్తే ఆయన ఉద్యమకారులందరినీ పక్కన పెడితే, ఎంతో మంది కళాకారులను పక్కన పెడితే ఎవరండి చేరదీసింది? కవితక్క గారు. ఈ తెలంగాణ ఈ కేసీఆర్ గారికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో అది 10 సంవత్సరాలలో ఎవరిదైనా 24 గంటలు యాక్సెస్ ఉంది అంటే అది కవితక్క గారు. మాలాంటి ఎంతో ఉద్యమకారులను ఎంతో మంది చేరదీసింది ఆమె, ఎంతో మందిని దగ్గర తీసుకున్నారు. మా కష్టాలలో మా నష్టాలలో ఆమె తోడై ఉన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నారు, మమ్మల్ని ఖచ్చితంగా కవితక్క గారు కాపాడుకుంటారు. నేను ఈ రోజు రామ్మూర్తి గారిని అడుగుతున్నా, తన తండ్రి నుంచి కాదండి మనోజ్ గారు, తండ్రి నుంచి సొంత పార్టీలోనే తనను తాను కాపాడుకోలేకపోయినటువంటి కవిత మిమ్మల్ని కాపాడతారని మీరు ఎలా నమ్ముతున్నారు? తనను తాను కాపాడుకోవడానికే ఈ రోజు పార్టీలో నుండి బయటకు వచ్చింది.
19 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసింది. 15 సంవత్సరాలు ఆ పార్టీ కుట్రలు చేసినా కూడా, పార్టీ అగ్రనాయకులు కుట్రలు చేసినా కూడా భరించింది మౌనంగా. ఈ రోజు మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది. అలాగే ఎవరైతే మన అమరవీరుల కుటుంబాలకు ఉన్నాయో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. మహిళలకు ఈ పార్టీలో చోటు లేదు, యువకులకు ఈ పార్టీలో చోటు లేదు. రామూర్తి అన్నకి ఎన్ని పదవులు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ? ఉద్యమంలో లేరా? ఈ రోజు నా గురించి నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇచ్చి కవితక్క గారు గౌరవించుకున్నారు. మరి ఇదే బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నేను ఒక కౌన్సిలర్ టికెట్ అడిగితే కూడా ఇవ్వకుండా ఎందుకు ఆ రోజు ఒక మహిళని ఎందుకు బాధ పెట్టిండ్రు? ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్నారు? కవితక్క గారి దగ్గర ఉన్నారు. ఈ రోజు మా తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ మేము ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక కార్మికునికి రూప్ సింగ్ గారికి ఇచ్చినాము. మీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీరు ఒక బీసీ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వగలుగుతారా? మీ పార్టీకి మా తెలంగాణ జాగృతికి అంత తేడా ఉంది. ఇంకొక మాట కూడా అన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. మీరెందుకు భారత జాగృతి చేసిరు తెలంగాణ జాగృతిని? మీలాగా టీఆర్ఎస్ పార్టీ అన్నదే మొత్తం రిజిస్ట్రేషన్ తీసేసి బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు తెలంగాణ జాగృతి రిజిస్ట్రేషన్ మేము ఎక్కడా కూడా క్యాన్సిల్ చేసుకోలేదు. ఈ తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతిగానే ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టినరో, బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే ఇంతకు ముందు టీఆర్ఎస్ కి ఎట్లయితే అనుబంధ సంఘంగా తెలంగాణ జాగృతి ఉందో, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి భారత జాగృతి ఒక అనుబంధ సంఘంగా ఉండాలి. సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం కావాలి అని చెప్పి భారత జాగృతిగా పెట్టాలి అని చెప్పి సార్ ఆదేశిస్తే, సార్ ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకే ఆ రోజు భారత జాగృతి చేసినమే తప్ప ఈ తెలంగాణ జాగృతిని మేము ఎక్కడా కూడా రద్దు చేయలేదు. తెలంగాణ జాగృతి తెలంగాణలో కంటిన్యూ అయితేనే దేశంలో బీఆర్ఎస్ పార్టీ కోసం సార్ ఆదేశాల మేరకు ఆ రోజు భారత జాగృతి పెట్టిండ్రు. వీళ్ళు ఒకటా రెండా అడుగున ఉద్యమకారులకు అన్యాయమే చేసిండ్రు. మనం డిస్కషన్ కొనసాగిద్దాం. ఈ మధ్యలో మన టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి కేఎస్వి చారి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడినాక మనం ఈ డిబేట్ని కొనసాగిద్దాం. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈరోజు కవితకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఇందాక బీఆర్ఎస్ నేత రామ్మూర్తి ఒక మాట అనడం జరిగింది, శాసన మండలిలో సొంత కథనాలని ఎలా పర్మిషన్ ఇస్తారు అని. ఏం జరుగుతుంది? ఎందుకు అలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది? సార్, వీడియోలో పాల్గొంటున్న రామ్మూర్తి గారికి, సోదర్ గారికి అందరికి శుభాభివందనాలు. సార్, ఒక్కటి మాత్రం వాస్తవము, కవిత గారు చెప్పే ప్రతి అంశము బీఆర్ఎస్ నాయకుల మీద, సొంత అన్న మీద, తండ్రి మీద చెప్పే ప్రతిది ఏదైతే ఆమె ఆరోపణ చేస్తుందో అది నిజమని ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఆమె చెప్తున్నాము, ఇంకా బలపడుతుంది. ఇప్పుడు సొంత చెల్లెలకే వాళ్ళు అండగా లేనప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అంటా ఉంటారు? సొంత చెల్లెలే ఆవేదన చెప్తుంది, నా భర్తని నాది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు. ఇంత దుర్మార్గంగా నిజంగా కూడా రాజకీయం చేయాలి, కానీ ఎవరు చేయొద్దన్న రాష్ట్రం ఏలాలి. 10 ఏళ్ళు కాకుండా 20 ఏళ్ళు ఏలొచ్చు, కానీ సొంత కూతుర్ని అల్లుడిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే స్థాయికి దిగజార్చినప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయం నిజంగా కూడా నన్ను దేశ చరిత్ర ఎక్కడ కూడా జరగలే. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి పంచాయతీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆస్తి వివాదాలు, అధికార వివాదాలు అన్నారు, కానీ ఇక్కడ ఆస్తి వివాదం అనేది తప్పది. ఎందుకంటే వీళ్ళ ఆస్తుల కోసం ఎప్పుడు కూడా గొడవ పడినట్టు మనకి దాఖలాలు లేవు, చరిత్ర లేదు, ఏది లేదు. కేవలం పార్టీ నాశనం చేస్తున్నారు, పార్టీలో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందులో నన్ని సొంత బిడ్డను కూడా దాన్ని లెక్క చేయలేదు అనేది వాళ్ళకి ఆమెకున్న ఆవేదన చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారండి. ఇప్పుడు తనకి జరిగింది ఒక పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ నాకు ద్రోహం చేసింది. నాకు తండ్రి ఉండి అన్న ఉండి కూడా నా పార్టీని స్థాపించిన స్వయాన తండ్రి ఉన్నా కూడా నాకు న్యాయం జరగలేదు, ఇంకా ప్రజలకు ఏం జరుగుతుందని ఆమె ఆవేదన. తప్పేముంది? ఏం మాట్లాడుతుంది ఆమె? ప్రధాన ప్రతిపక్ష ప్రజలకి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా, మండలిలో మాట్లాడినా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మనం మాట్లాడతాం. సొంత ఏజెండా ఏంది? ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మోసం చేస్తుంది, ఫోన్ ట్యాపింగ్ చేసింది, గతంలో కాళేశ్వరంలో అవినీతి చేసింది. ఇప్పుడు ఆమెనే చెప్తుంది కదా, మేము ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీని అధికార పార్టీ దూషిస్తుందని అనుకోండి, మరి సొంత కూతురేం మాట్లాడుతుంటే దానికి ఇంకా మనం ఏం చెప్పాలి? అంటే ఆమె ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కాదు, అంటే రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెబుతూ అందులో నేను కూడా ఉన్నా, నాకు అన్యాయం జరిగిందంటే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగింటుంది అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. దాన్ని సొంత ఎజెండాగా, సొంత పాత్రగా దాన్ని ఎవరు కూడా
దాన్ని కన్సిడర్ చేయరాదు. రాష్ట్ర ప్రజలని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అన్న విషయం కవిత కంటే బాగా ఇంకెవరు చెప్పలేరు. రాష్ట్రాన్ని ఎట్లా మోసం చేసిండ్రని ఆమె కంటే ఎవరు బాగా చెప్పారు. అందులో నన్ను కూడా ఎంత మోసం చేశారన్న విషయాన్ని ఆమె బాధతో ఆవేదనతో చెప్పింది. అది నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో తన మన దేశాజాలు ఏవి లేవన్నమాట. వాళ్ళకి వాళ్ళ ఎజెండానే కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలో, పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి, మనం అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎట్లా దోసుకోవాలనే ఎజెండా తప్ప వాళ్ళకి నిజంగా ప్రజల మీద ఎక్కడ చిత్తశుద్ధి కనపడతలేదు. ఎందుకంటే స్వయాన చెల్లెలు చెప్పినప్పుడు ఇంక అంతకంటే స్వయాన చెల్లెలు మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, ఇంతకంటే ఇంకా ఎగ్జాంపుల్ ఇంతకంటే ఉదాహరణ మనకు అవసరం లేదు. రైట్. చారి గారు ఒక మాట చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ వెనకుండి నడిపిస్తుంది అంటే ఈ చీలిక ఖచ్చితంగా కాంగ్రెసే లాభపడే అవకాశం ఉందని ఎవరైనా చెప్తా ఉంటారు. సో మీరేం చెప్తారు, కాంగ్రెస్కి లాభమా నష్టమా? సార్ ఒక్కటి మాత్రం వాస్తవం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే మీరు అన్న మాటకు నేను కూడా స్వాగతిస్తాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది, మొత్తం ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండరు, మంత్రులు ఉన్నారు, రాష్ట్రం దుర్భిక్షంగా ఉంది. మీరు చేసినటువంటి అరాచకాన్ని, ఈ రాష్ట్రాన్ని దోసుకున్న విధానాన్ని సరిచేసి పారదర్శకంగా ఫైనాన్షియల్ గా ఎకనామికల్ గా డెవలప్ చేసి మీ అప్పులు తీసి మీ వడ్డీలు తీర్చి మీరు చేసిన దోసుకున్న దానికి అప్పులు తీర్చి దోసుకున్న దానికి వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం పారదర్శకంగా. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏం మేలు జరుగుతుందండి? రైట్ అండి. మూడేళ్ల తర్వాత ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఒకటే విషయం సార్, ఒకటే విషయం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కొట్లాడినప్పుడు షర్మిల గారు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే టీడీపీ వాళ్ళు కావాలని ఈమెను నడిపిస్తారండి. టీడీపీ పార్టీ కావాలని తెలంగాణలో ఎందుకు నడిపిస్తారు అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు రాజకీయంగా మితిమించిపోయి స్వార్థం పైకెక్కి నెత్తికెక్కి చెల్లెలు బామర్ది అనే కుటుంబ సభ్యులను కూడా చూడకుండా అరాచకం చేస్తున్నారు. కాబట్టే ఆ చెల్లెలు అనే ఆమె ఆవేదనకు గురైంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తారు. పార్టీలో ఎవరిని కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, ఎవరికి కూడా అందుబాటులో లేరు. మొత్తం ఈ 5 మంది ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు అడ్డగోలుగా. కానీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను చూడట్లేదు, ఉద్యమ మహిళలను చూడట్లేదు, ఎవరిని కూడా చూడట్లేదు అనేదే కదా ఆమె ఆవేదన. అది ఎక్కడ కూడా నాకు ఆస్తి ఇవ్వలేదనో, నాకు డబ్బులు ఇవ్వలేదనో, లేకుంటే పదవులు ఇవ్వలేదనో కాదు కదా. ఆమె గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గురించి కానీ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తిని ఆమె తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమానికి విరుద్ధంగా పనిచేస్తుంది. కేవలం ఒక అజెండా పెట్టుకొని 5 మంది ఆస్తులు సంపాదించుకోనికి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టిరనే ఉద్దేశం మాట్లాడుతుంది ఇక్కడ. మనం గమనించాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం ఉంటే ఆమె ఉద్యమకారుల గురించి మాట్లాడకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించో, కాంగ్రెస్ పార్టీ పాలన గురించో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ పాలన చేసిన ఇందిరమ్మ గురించో మాట్లాడుతుంది ఆమె. కాంగ్రెస్ బ్యాకప్ అయితే ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీ బ్యాకప్ అయితే ఏం లేదు. ఏం ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి కదా సార్. ఎందుకు ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది? ఎందుకు ఉద్యమంలో పనిచేసిన మహిళల గురించి మాట్లాడుతుంది? ఎందుకు ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి నాయకుని గురించి మాట్లాడుతుంది? పార్టీ పునాదులకి మూలమైనటువంటి వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుతుంది? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంది, కాంగ్రెస్ పార్టీ గతంలో బాగా పాలించింది, ఇప్పుడు బాగా పాలిస్తుంది అని మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడతలేదు? రైట్ చార్ గారు, 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పి కవిత చెప్తున్నారు. నేను ఖచ్చితంగా శక్తిగా లోపలికి వస్తానని కూడా ప్రకటించడం జరిగింది శాసన మండలి వేదికగా. దాన్ని ఏమంటాం? అప్పుడు లాభపడేది ఖచ్చితంగా కాంగ్రెస్ అంటాను, కాదంటారా? సార్ ఒకటి మాత్రం వాస్తవం, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంది, పార్టీ పెట్టే హక్కు ఉంది. దాన్ని ఎవరు ఖండించడానికి లేదు. దానికి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఆ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఓడినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె పాత్ర ఎంత ప్రభావితం చేస్తుంది, అది కాంగ్రెస్ కి అనుకూలమా లేకుంటే బీఆర్ఎస్ కి అనుకూలమా, బీఆర్ఎస్ కి వ్యతిరేకమా అనేది ఎప్పుడు పార్టీ పెట్టి ఆ పార్టీని నడిపించినప్పుడు ఆ పార్టీని ప్రజలు ఎంతమంది ఆదరిస్తారు, ఎంతమంది నాయకుల పార్టీని ఆదరిస్తారు, దాన్ని బట్టి కదా పార్టీకి నష్టం జరుగుతుందా. అంటే బీఆర్ఎస్ ఓటు చీల్చేటువంటి సత్తా కవితకి లేదంటారా? కనీసం లీస్ట్ బట్ నాట్ లాస్ట్ 10% అని చీల్చేటువంటి అవకాశం లేదు సార్. నేను ఆమెను ఎప్పుడు కూడా తక్కువ అంచనా మేము ఎవరేమి ఎందుకంటే కేసీఆర్ గారి ఏలు పట్టుకొని ఉద్యమాలు చూసినటువంటి వ్యక్తి. ఇంకా కేటీఆర్ అన్న తన చదువుల కోసం ఎక్కడ ఉండి, కానీ ఆమె ఇక్కడనే ఉండి ఉద్యమాలు చూసి అన్నిటిలో పాల్గొన్నటువంటి వ్యక్తి. నేను అట్లని అన్నాను. ఎందుకంటే మనోజ్ కూడా చెప్పారు, కడుపులో బిడ్డను పెట్టుకొని తిరిగారు ఆవిడ.
అవును వాస్తవం. అటువంటి కష్టాల్లో కూడా ఆమె పార్టీ కోసము తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది కాబట్టి దాన్ని మేము ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తుందా చేయనేది కానీ ఆ రోజు మార్పులను బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే మనం ముందే చెప్పలేము దాన్ని. అవును రైట్ సార్. శాసన మండలి వేదికగా ఆవిడ ఆవేదనని పక్కన పెడితే మీరు అన్నట్టుగా ఎలిగేషన్ అన్నారు, కాంగ్రెస్ని ఎలక్ట్ చేయలేదు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఎలక్ట్ చేశారనేటువంటి మాట చెప్తున్నారు. సో దీని మీద విచారణ చేపట్టే అవకాశం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఆవిడ శాసన మండలిగా చెప్పారంటే దాని రికార్డెడ్ ఎవిడెన్స్. సో ఎవరు చేశారని అడగాల్సినటువంటి ఛాన్సెస్ గవర్నమెంట్కి ఉంది. సో అడిగేటువంటి ఛాన్స్ ఉందా లేదా వాళ్ళు కొట్టుకుంటారని వదిలేస్తారు? సార్ శాసన మండలి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకుంటారు సార్. ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, మీరు చేసిన గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతుల మీద అన్నిటి మీద సిట్టు విచారణ జరుపుతున్నాయి, చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏవి కూడా వదిలిపెట్టారు సార్. చట్టం తన పని తను చేసుకపోతుంది. సొంత పార్టీయోడైనా ఇంకొకడైనా తప్పు చేస్తే చట్టం దృష్టిలో శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ప్రజల సొమ్ము తినడానికి ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మేమేదో దురుద్దేశపూర్వకంగా చేస్తే ప్రతిపక్షమే లేకుండా మాలాగా 10 ఏళ్ల పాటు అడ్డగోలుగా అరెస్టులు చేసి కేసులు పెట్టి అసలు ఇండ్ల నుంచి రానియకుండా ఇంట్లో గేట్లు పెట్టి తాళాలు పెట్టి పోలీసులను పెట్టేటోళ్ళు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు బీఆర్ఎస్ టైంలో. కానీ ఈ రోజు మేము ప్రధాన ప్రతిపక్షాన్ని మేము గౌరవించాలని, అరే ముఖ్యమంత్రిని వస్తే కూడా ప్రధాన ప్రతిపక్షం నుండి కూడా మేము ముఖ్యమంత్రి గారు ఉండి కూడా పోయి వారికి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి స్వాగతం పలికిండు. మరి మడసరో నుంచి మళ్ళీ ఆయన మాయమైండు. ఇప్పుడు ఎన్నో చెప్తారండి బీఆర్ఎస్ పార్టీ సినిమా వచ్చింది, వాళ్ళకి కనీసం 10 నిమిషాలు టైం ఇవ్వలేదు. మాజీ సీఎంకి 10 నిమిషాలు టైం ఇవ్వనటువంటి శాసన మండలి సైతం అంటే గంటకు పైగా కవితకి ఛాన్స్ ఇచ్చారనేటువంటి ఎలిగేషన్ బీఆర్ఎస్ నేత నాకు రామ్మూర్తి కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎలా తీసుకుంటారు సార్? నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఏం జరిగింది మీ అందరికి తెలుసు. ఎందుకు టైం రాలేదు? మరి సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే ఏమైంది సార్? ఎందుకు రాలేదు ఆయన? నేనేమంటున్నా, ప్రతిపక్ష నేతగా మొదటి రోజు అవకాశం ఇవ్వనందుకు రాలేదేమో. ఎందుకంటే ఇక్కడ జగన్ కూడా అదే మాట చెప్తున్నారు. ఇవన్నీ లేదు సార్, తప్పు. సిమిలర్ గా ఎందుకు నడుస్తుంది సార్ ఇది? అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు లేచి మైక్ పట్టుకొని అధ్యక్ష అని అనింటే కూడా నీకు మైక్ మాట్లాడే అవకాశం ఇస్తారు. మీరు కూర్చుంటే ఎవరిస్తారు అధ్యక్ష? ఎవరిస్తారు సార్? నాకు అర్థం కాదు. మూర్తి గారు ఒక్క విషయం గుర్తించి పెట్టారు. ప్రజలకి మేలు చేయాలా, ప్రజల గురించి కొట్టాడాలనుకున్నాడు ఇంట్లో కూర్చోడు, ఫామ్ హౌస్ లో కూర్చోడు, ప్రజల లోపల ఉంటాడు. ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే నువ్వు అసెంబ్లీలో వచ్చి కొట్లాడతారు, మండలిలో వచ్చి కొట్లాడతారు. కాబట్టి వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు, ఏదో మేము ఉన్నాము అని చూపించుకోవడానికి తప్ప నిజంగా ప్రజల తరఫున కొట్లాడేటువంటి చిత్తశుద్ధి మాత్రం వాళ్ళకు లేదు. రైట్ సార్. ఇప్పుడు తమిళనాడులో ఒక స్త్రీ కంటతడి పెట్టుకుంది, జయలలిత కంటతడి పెట్టుకుంది, తర్వాత ఆవిడ సీఎంఐ కూర్చున్నారు. సో ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ శాసన మండలిలో కవిత కన్నీటి పర్యవంతమయ్యారు. సో ఈవిడ ఖచ్చితంగా సీఎంగా చూసేటువంటి ఛాన్సెస్ ఉందంటారా? వాళ్ళ అదృష్టము, వాళ్ళ యొక్క రాజకీయ నడవడిక, వారికి ప్రజల యొక్క ఆదరణ బట్టి ఉంటుంది సార్. వాళ్ళు ఆమె పార్టీ పెట్టిన తర్వాత ఆమె యొక్క ఆదరణ ఏంది, ఆమె యొక్క ఎజెండా ఏంది, ప్రజలకు ఏం ఉద్దేశము, ప్రజల్ని ఎట్లా నమ్ముతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ముందుగానే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. అది ఎట్లా అనేది కూడా మనం చెప్పలేమండి. రైట్ సార్. ఈడీ కూడా కవిత చాలా పవర్ఫుల్ మహిళ అనేటువంటి ప్రస్తావన తెచ్చిందని బీఆర్ఎస్ నేత ఇందాక రామ్మూర్తి చెప్తున్నారు. సో అంత పవర్ఫుల్ మహిళ ఈవిడ అంటే ఆ ఇంపాక్ట్ ఉండబోతుందంటారా రాష్ట్రంలో? ఎందుకంటే జగన్ చెల్లెలు షర్మిల పార్టీ పెట్టారు, తెలంగాణ పోయి పార్టీ పెట్టారు, అక్కడ ఇంపాక్ట్ లేదు. ఇక్కడికి వచ్చారు, కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్ ఆయనకి వాళ్ళకి మీ పార్టీనే కాంగ్రెస్కి చీఫ్గా ఉన్నారు, ఇక్కడ అంత ఇంపాక్ట్ ఎక్కడ కనపడుతున్నారు? దాఖలాలు కనపడలేదు. సో ఈవిడ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఏమైందనే సంగతి తెలుసు. తెలంగాణ కోసమే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు ధైర్యం చేసి తెలంగాణని ఇచ్చారు. తెలంగాణ యొక్క ఫలితాలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చనిపోవడానికి కారణమైంది. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైందని తెలిసినా కూడా తెలంగాణల యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్షల మేరకు, తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలకు ఎగ్జాంపుల్ గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క త్యాగాలకు విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు త్యాగాలు చేయలేదా? దానికి కారణమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అక్కడ
భూస్థాపితం అయిపోయింది. సరైనటువంటి ప్రజల్లో ఆదరణ లేదు. అది వచ్చే టయానికి వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండింటే అక్కడ కూడా అవకాశాలు ఉండే. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాలేదు కాబట్టి ఇవాళ ఆంధ్ర తెలంగాణ వివాదంలో తెలంగాణకి న్యాయం చేసిందనే ఒక భావన ఆంధ్ర ప్రజల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ గౌరవం ఇంకా దక్కట్లేదు. కానీ చివరిగా లాంగ్ టైమ్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలు, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏందనేది ఆ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇవాళ రాత్రి అధికారంగా రావాలనుకో, ఎందుకంటే మొన్న ఎలక్షన్ల ముందరనే ఆమె కూడా పిసిసి అధ్యక్షురాలైంది. ఇంకా సుదీర్ఘమైన మూడు సంవత్సరాలు ఉంది టైము. ఆ రోజు ఇంపాక్ట్ ఉంటుందా లేనది రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చారి గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్. రైట్ మనోజ్ గారు, మనం టాపిక్లోకి వెళ్దాం. ఏంది ఇక్కడ కేసులకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి సపోర్ట్ కూడా మీకు బీఆర్ఎస్ సపోర్ట్ కూడా తగ్గుతుంది. కేసులకు సంబంధించి ఎలా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ నేత చారి కూడా చెప్తున్నారు చాలా కేసులు ఉన్నాయనేటువంటి కామెంట్ చేయడం జరుగుతుంది. సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్? ఏది బీజేపీ పంచనే చేరతారా మనోజ్ గారు? బీజేపీతో కలవడం కానివ్వండి, కాంగ్రెస్ తో కానీ కలిసే అవసరం కానివ్వండి తెలంగాణ జాగృతికి కవితక్క గారికి లేదు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత తను ఫస్ట్ చెప్పిన విషయం బీజేపీ మీదనే నా పోరాటం అని. కాబట్టి మాకు అవసరం లేదు కేసుల నుండి అనంటే. అప్పుడు కూడా మేము న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం, ఇప్పుడు కూడా మేము న్యాయస్థానాన్ని నమ్ముకుంటాం. ఎందుకంటే ఇంకా కూడా ఈ దేశంలో న్యాయస్థానానికి విలువలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఆ రోజు మాకు బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఏం సపోర్ట్ చేయలేదన్నా. అందరికి ఏదో జస్ట్ మీడియా ముందుకు వచ్చి వెళ్తుంటే కనీసం వీళ్ళు ఎయిర్పోర్ట్ వరకు వచ్చిండ్రన్న కుటుంబ సభ్యుల్లాగా ఒక రాజకీయ పార్టీ అనేది వదిలేసేయండి, ఒక నాయకురాలు అనేది వదిలేసేయండి, ఎమ్మెల్సీ అనేది పక్కన పెడితే ఒక చెల్లెనో లేకపోతే ఒక ఇంటి ఆడబిడ్డ జైలుకి వెళ్తుంటే కనీసం ఎయిర్పోర్ట్ వరకన్నా ఎవరన్నా వచ్చిండ్రా? ఈ జాగృతి నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో, జాగృతి నాయకులు ఉన్నారో, తన భర్త మాత్రమే ఆ రోజు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడం జరిగింది. కానీ వీళ్ళు రాలేదు. వీళ్ళు అక్కడ కూడా ఏదో మీడియా ముందు ఏదో అడ్డుకుంటున్నామని చెప్పేసి ఏదో షోప్ టాప్ చేసిందే తప్ప ఒక్క అగ్రనేతనన్నా, ఒక్క బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక్క అగ్రనేతనన్నా ప్రెస్ మీట్ పెట్టి ఖండించిందా? ఆ రోజు జస్ట్ ఒక రోజు ఇద్దరు ముగ్గురు ఏదో ధర్నా చేసినట్టు పిలుపునిచ్చినామన్నట్టు చేసిందే తప్ప తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆ రోజు మా కళ్ళల్లో నుండి నీళ్లు కాకుండా రక్తాలు వచ్చి మేము ఏడుస్తూ ధర్నాలు చేసి మేము ఎక్కడికక్కడ రోడ్ల మీద మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఆ రోజు అకస్మాత్తుగా బీఆర్ఎస్ నేతలు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఏంది గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న? ఇప్పుడు ఏమైనా కడుపు దించుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టు మేము ఎప్పుడు కూడా కవితక్క గారు ఎన్నిసార్లు అక్క ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడండి అంటే కూడా కవితక్క గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం అన్ని మౌనంగా భరించారు. 2014 లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచిందని ఇందాక రామ్మూర్తి గారు అన్నారు. కవితక్క గారు క్లియర్ గా చెప్పారు 2014 లో సార్ పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ ఇచ్చితే కాకుండా ఎందుకంటే నిజామాబాద్ లో 9 ఎమ్మెల్యేలు గెలవడానికి కారణమైంది ఆ రోజు కవితక్క గారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది అంటే దానికి కారణం కవితక్క గారు. అంతెందుకు హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది అంటే దానికి కారణం తెలంగాణ జాగృతి కవితక్క గారు. 4 సంవత్సరాలు హుజూర్ నగర్ లో కవితక్క గారు పనిచేస్తే ఆ రోజు బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇదే సిరిసిల్లాలో ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసింది ఎవరు? కవితక్క గారు. కవితక్క గారు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత కేటీఆర్ గారు వచ్చి పోటీ చేసిండ్రు. సిద్దిపేటలో గ్రౌండ్ వర్క్ చేసిండ్రు. కరీంనగర్ లో కేసీఆర్ గారి ఉప ఎన్నికల్లో ఇల్లు గడప గడపకు తిరిగి ఎంతో మంది ఉద్యమ నాయకులు ఈ రోజు కూడా మేము వెళ్తే కవితక్క గారు ఉద్యమ నాయకులు వచ్చి కవితక్క గారు మేము ఆ రోజు ఇక్కడ తిరిగినాం, స్కూటీల మీద వచ్చింది అక్క, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మాతో మాట్లాడింది అని చెప్పిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక ఆడబిడ్డగా తను ఎంత కష్టపడాలో పార్టీ కోసం, తెలంగాణ కోసం అంత కష్టపడితే నెమ్మదిగా అయినా సరే ఒక్కసారి ఫోర్స్గా అయినా సరే పక్కనట్టు ఎందుకు? కనీసం కేసు నమోదైనట్టు మీరు అన్నట్టుగా కేసు నమోదై జైలుకి వెళ్తుంటే కనీసం రానంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆ గ్యాప్ ఏంది ఎగ్జాక్ట్? ఇందాక చెప్పండి, ఒకసారి చెప్పండి, నెక్స్ట్ ఇంకో దానికి.
2014 లో గెలిచిన తర్వాత కవితక్క గారిని ఢిల్లీ రాజకీయాలకి తర్వాత నిజామాబాద్ కి పరిమితం చేసిండ్రు. Okay. తెలంగాణ జాగృతి నుండి గత 9 సంవత్సరాలుగా కూడా బతుకమ్మ చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ చేయొద్దు అని స్వయంగా కేసీఆర్ గారే చెప్పింది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మేము ఏర్పాట్లు చేస్తాం, ప్రోటోకాల్ సమస్య వస్తుంది కవిత, మీరు తెలంగాణ జాగృతి నుండి బతుకమ్మ చేయొద్దు అన్నారు. ఆపేసినాం. ఢిల్లీ రాజకీయాలలోనే కవితక్క గారిని బిజీ చేసిండ్రు, నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు. అప్పుడు మన ఊరు మన ఎంపీ అని పేరుతో నిజామాబాద్ వరకే అక్క పరిమితమైండ్రు. అప్పుడు కూడా కవితక్క గారు ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకున్న తర్వాత ఈ కుట్రదారులు ఈ గుంటనక్కలకి వాళ్ళు చూసి ఓర్వలేకపోయినరు. అందుకే నెక్స్ట్ ఎంపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి కూడా ఆ రోజు 182 మంది పసుపు రైతులు నామినేషన్ వేసినప్పుడు కూడా కొన్ని విషయాలు పార్టీ సెకండ్ టైం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఒక ముఖ్యమంత్రిగా ప్రస్తావించాలి, ఒక అగ్రనేతలుగా ప్రస్తావించాల్సింది పోయి కూడా ఆ రోజు ఒక్కరు కూడా కనీసము మీరు పసుపు రైతులు విత్డ్రా చేసుకోండి అని కూడా చెప్పలేదు. చెప్పకుండానే ఈ 9 ఎమ్మెల్యేలని అక్క ఒక చికెన్ గున్యా ఫీవర్ వచ్చి కూడా వీళ్ళందరినీ గెలిపించుకుంటే తన ఎలక్షన్లకు వచ్చేసరికి జాగృతి నాయకులు ప్రచారానికి రావద్దు అని చెప్పి బిఆర్ఎస్ నాయకుల ప్రచారం చేస్తారు అని చెప్పి ఆ రోజు కనీసం పోలింగ్ బూత్ లో ఒక పోలింగ్ ఏజెంట్ కూడా లేరు. జాగృతి తెలంగాణ జాగృతి ఖచ్చితంగా రాజకీయ పార్టీగా మారుతుందన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా వాళ్ళ దగ్గర? అప్పుడు ఆలోచన ఉందా మీ నాయకురాలకి? అన్న కవితక్క గారు కేసీఆర్ గారు తర్వాత కవితక్క గారే ఈ తెలంగాణలో లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి. కేసీఆర్ గారి తర్వాతే అంత ధైర్యంగా ముక్కుసూటిగా ఉన్నట్టు చెప్పగలిగిన వ్యక్తి. అందుకే కదా 2014లో క్యాబినెట్ లో మహిళా మినిస్టర్ లేదు అని మీడియా ముఖంగా నేను ఇది బాధాకరం అని చెప్పిండ్రు. వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు చేస్తున్న అవినీతులు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా కవితక్క గారు ఇంటర్నల్ గా కేసీఆర్ గారికి చెప్తూనే ఉన్నారు. ఈ ఇరిగేషన్ లో ఇది జరుగుతుంది, ప్రాజెక్టులలో ఈ అవినీతి జరుగుతుంది, జాగ్రత్త, ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నారని కవితక్క గారు చెప్తుంటే వీళ్ళు ఓర్వలేక ఈ కవితక్కనే ఇక్కడ నుండి సైడ్ చేస్తే మాది మొత్తం కేసీఆర్ గారి కళ్ళు కప్పి మేము రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవచ్చు, మేము ఎవరు ఏం చేసినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అన్న ఒక్క దాంతోని గత 10-15 సంవత్సరాల నుండి కూడా కుట్రలు చేస్తున్నా కూడా అన్ని మౌనంగా భరించిండ్రు. కానీ ఎప్పుడు ఇది జరిగింది? లేఖ లీక్ అవ్వడంతో కవితక్క గారు మాట్లాడాల్సి వచ్చింది. ఆ లేఖ లీక్ తర్వాత కూడా ఈ రోజు అసెంబ్లీ ఎందుకు బాయ్కాట్ చేసిరన్న ఈ ప్రతిపక్ష నేతలు వీళ్ళందరూ హరీష్ రావు గారిని సీఎం గారు ఏదో అన్నారు అని ఒక మాట అన్నారని, మరి కేసీఆర్ గారిని ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు అంటున్నారు? మరి అప్పుడెందుకు మీరు బాయ్కాట్ చేయలేదు? అప్పుడెందుకు మీరు నిరసనలు వ్యక్తం చేయలేదు? కేటీఆర్ గారిని అంటే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, హరీష్ రావు గారిని అంటే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ రోజు పార్టీ అంతా కూడా హరీష్ రావు చేతుల మీదుగా నడిచేలాగా చేసింది. ఈ రోజు అట్లాంటి పరిస్థితులలో కవితక్క గారు మాట్లాడడం జరిగింది. అవును, నా తండ్రి మీద అవినీతి మరక పెట్టినప్పుడు పార్టీ ఏం చేసింది? ఆ లెవెల్లో స్పందించలేదు కదా. అట్లాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడారు. కానీ వీళ్ళు కవితక్క గారు ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరుగుతుంటే దాన్ని ఖండిస్తూనే ఉన్నారు. నేరేళ్ల ఘటన నిజం కాదా? ఈ రోజు ధర్నా చౌక్ అనేది తీసేయడం బాధాకరమైన విషయం కదా. ఆ రోజు కవితక్క గారు నేను వద్దని చెప్పినా అన్నారు. నిజంగా కూడా ఉద్యమకారులం మేము బాధపడ్డాం. ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి అని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మీరు ధర్నా చౌక్ తీసేస్తారు. అది ఎంత బాధాకరమైన విషయం. 1200 మంది అమరవీరులు ఉన్నారు అని చెప్తే మీరు ఒక 500 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఉద్యమకారులం మాలాంటి వాళ్ళం ఎంతో మంది ఉద్యమకారులం ఉన్నాం. ఉద్యమకారుల పరిస్థితి ఏంది? ఎవరో బీటీ బ్యాచ్ ఉన్నారో ఆ బీటీ బ్యాచ్ లకి మినిస్టర్ పదవులు ఇచ్చిండ్రు. మరి ఉద్యమకారుల పరిస్థితి ఏమైంది? మనోజ్ గారు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, నేను ఇన్నాళ్ళుగా సర్వీస్ చేశాను, పోరాటంలో ఉన్నాను, కానీ నాకు కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా ఇవ్వలేదు, అడిగితే ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు ఇవ్వలేదు అనలేదు, మీరు అడిగితే కూడా ఇవ్వలేదు అనేటువంటి మాట అన్నారు. అలాంటి ఏదన్నా కవిత కోరితే ఇవ్వకపోవడం వల్ల ఆవిడ కూడా బయటకు వచ్చారా మీలాగా? మాకు పదవులు ఇవ్వకపోయినా, మేము కార్పొరేటర్ కౌన్సిలర్లు టికెట్లు అడిగినా ఇవ్వకపోయినా కూడా మేము కవితక్క గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసేంత వరకు కూడా బిఆర్ఎస్ ఈ జాగృతి బిఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేసిన. బిఆర్ఎస్ కండవ కప్పుకొని ఎంపీ ఎలక్షన్ లో కవితక్క గారిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తే ఈ అగ్రనేతలు ఎవరు మాట్లాడలేదు అన్న బాధ కూడా గుండెల్లో పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లకు కూడా పనిచేసిన వ్యక్తులం మేము. నేనే స్వయంగా ఎంపీ ఎలక్షన్లలో ఎండాకాలంలో నేను 8 నెలల బాబును మోస్తూ కూడా ఎంపీ ఎలక్షన్ లో ప్రచారం చేసినాం. ఎందుకు అంటే మా కమిట్మెంట్ అట్లాంటిది. మేము ఈ తెలంగాణకి నాకేం చేసింది అన్న దానికన్నా ఈ
ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి అన్న ఆలోచనతో పనిచేసిన వ్యక్తులం. ఈ రోజు కవితక్క గారు పదవులే కావాలనుకుంటే ఆ 10 సంవత్సరాలు కొట్లాడే వాళ్ళు. ఎన్నోసార్లు మేమన్నాం, అక్క సబితా ఇంద్రారెడ్డి ఎవరు, సత్యవతి రాథోడ్ గారు ఎవరు, ఇప్పుడు వచ్చిన ఈ బీటీ బ్యాచ్ అంతా ఎవరు, వీళ్ళకు మినిస్టర్ పదవులు ఇస్తున్నారు, మీరు అంతా కష్టపడ్డారు కదా అక్క, మీకు కనీసం మన ఒక ట్రాన్స్ఫర్, టీచర్ ట్రాన్స్ఫర్ చేయించుకునే పరిస్థితి లేదండి కవితక్క గారిని. ఆ రోజు ఎంతో మంది ఉద్యమకారులు వచ్చి ఎన్నో విషయాలు అక్క గారికి వినతి పత్రాలు ఇస్తే దాని గురించి మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు వీళ్ళు, దాని గురించి సార్ దగ్గరికి వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఈ కుట్రలన్నీ కూడా వీళ్ళు ఎక్కడ బయటికి ఎక్కువ స్టార్ట్ చేసినట్టే కేసీఆర్ గారు ఒక మహిళా నాయకులందరినీ కవితక్క గారు తీసుకెళ్లి కేసీఆర్ గారిని కల్పించడం జరిగింది ఫామ్ హౌస్ లో. ఎందుకంటే అప్పుడు సార్ ఒక విషయం చెప్పారు, రేపు 33% రిజర్వేషన్ వస్తుంది కవిత మహిళలకి, అప్పుడు మనము ఒక 50 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు, నువ్వు ఆ నాయకత్వాన్ని తయారు చేయాలి అని చెప్పి సార్ ఫామ్ హౌస్ లో చెప్పిన తెల్లవారి నుండే కుట్రలు స్టార్ట్. ఇక అక్క మీద మొత్తం ట్రోలింగ్ చేయడం. ఎందుకంటే ఒక 50 మంది ఎమ్మెల్యేలు కవితక్క చేతుల మీదుగా ఉంటే మా ఆటలు సాగవని వీళ్ళు ఇంకా కవితక్క గారిని పక్కన పెట్టాలి, కవితక్క గారి మీద ఎక్కలేని కుట్రలు, ఒక ట్రోల్స్ చేయడము, వాళ్ళందరూ ఇప్పుడు కవిత పక్కనే ఉన్నారు, దారుణంగా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ నాయకురాలు పక్కనే ఉన్నారా? తప్పకుండా, ఒకరు ఇద్దరు తప్ప అందరూ మా కవితక్క గారి పక్కనే ఉన్నారు. నిజంగా కూడా ఎవరైతే యూటీ బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే ఉద్యమ నాయకురాలు ఉన్నారో, ఎవరైతే నిజంగా కూడా పార్టీ మేము పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నామో, ఈ రోజు మేము అందరం కవితక్క గారితోనే ఉన్నాము. కవితక్క గారితోనే చివరి నిమిషం వరకు ఉంటాము. మేము ఈ మాకేం కావాలి అన్న దానికన్నా ఎక్కువ, మాకే పదవులు కావాలి అన్న దానికన్నా ఎక్కువ సామాజిక తెలంగాణ సాధించడమే ధ్యేయంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది. అది పనిచేయడం కోసం మీరు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు, కవితకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే కవిత పక్కన ఉన్నారు. చాలా మంది కూడా నాకు తెలిసి కూడా కొంతమంది బీఆర్ అంటే అప్పుడు కవిత పక్కన తిరిగినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా కేవలం బీఆర్ఎస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు కవిత వైపు కూడా చూడటం లేదు. వాళ్ళని ఎలా చూడాలంటారు మరి? అప్పుడు ఆవిడ దగ్గర పనుల కోసం వచ్చారనుకోవాలా, లేకపోతే పార్టీని నమ్మి ఉన్నారా ఈవిడ నమ్మకుండా? పదవులన్నా అప్పుడు ఏమి పనులు, అప్పుడు కవితక్క గారి దగ్గరికి కాంట్రాక్టర్లు రాలేదు, ఎవరు కూడా పనుల కోసం కవితక్క గారి దగ్గరికి రాలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతల యాక్సెస్ లేదు కదా, 24/7 కవితక్క గారు యాక్సెస్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడికైనా ఒక బతుకమ్మ ఉత్సవాలు జరిగితే ఈ మహిళా నాయకురాళ్ళని ఒక బస్సు పెట్టి సోలాపూర్ తీసుకెళ్లి ఎక్కడికక్కడ కూడా ఉద్యమకారులకి, మహిళా నాయకురాళ్ళకి ప్రోత్సహించింది కవితక్క గారు. కాబట్టి ఆ రోజు కవితక్క గారి దగ్గర ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఏదైనా పదవులు ఆశించి అగ్రనాయకులు ఫోన్లు చేసి మేము ఈ పదవి ఇస్తాం, మీరు కావాలనుకున్నది ఇస్తామంటే వెళ్ళిపోవచ్చే గాని, మాలాంటి వాళ్ళం కరుడు గట్టిన తెలంగాణ వాదులం, కరుడు గట్టిన ఉద్యమకారులం, పదవుల కన్నా ఈ తెలంగాణ బాగు మాకు ముఖ్యం అని అనుకున్న వాళ్ళం కవితక్క గారితోనే ఉన్నాం. మాకు ఈ రోజు మా ఎజెండా ఒకటే. ఈ రోజు ఈ తెలంగాణ సమాజంలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ తెచ్చుకోవాలి. ఈ రోజు ఎస్టీకి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాము, రేపు ముందు ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళని చేసుకునే మహిళలను కూడా ఒక ఎక్కడ 50% మహిళలు ఉండాలి అని చెప్పేసి, ఒక మహిళా నాయకత్వం కావాలి అని చెప్పేసి కవితక్క గారు ఈ రోజు కోరుకుంటున్నారు. ఈ రోజు యువత ఎవరైతే ఉన్నారో యువతని కూడా ఈ రోజు రాజకీయాలలోకి రావాలి, ఒక క్లీన్ పాలిటిక్స్ చేయాలి అని చెప్పేసి కవితక్క గారు అనుకుంటున్నారు. ఈ కాంట్రాక్టర్లు, ఈ దందాలు, ఈ కబ్జాలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం తెలంగాణ సమాజానికి ఏమి కావాలి, తెలంగాణ సమాజం శ్రేయస్సు కోరుకునే వాళ్ళని ఈ రోజు కవితక్క గారు పక్కన పెట్టుకున్నారే తప్ప, ఎవరైతే కబ్జాలు చేసే వాళ్ళని, కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం ఆశపడే వాళ్ళని కవితక్క గారే పక్కన పెట్టిండ్రన్న. ఉద్యమ నాయకులని, ఉద్యమకారులని, తెలంగాణ బావు కోసం పనిచేసే వాళ్ళని ఈ రోజు కవితక్క వెంట నడుస్తున్నాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సంస్కృతి సంస్థగా స్థాపించినటువంటి జాగృతి, తెలంగాణ జాగృతి ఇప్పుడు రాష్ట్ర పార్టీగా మారబోతుంది. సో తీసుకున్నటువంటి థీమ్ యాక్చువల్గా బతుకమ్మ వేదికగా తీసుకున్నారు, బతుకమ్మ ఫంక్షన్స్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారా? ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎలా చూస్తారు? ఇది సోషల్ ఆర్గనైజేషన్ కూడా, సంస్కృతి సంస్థ, నేను సోషల్ ఆర్గనైజేషన్ కూడా అనుకోవట్లేదు. సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని వాడవాడలు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించినటువంటిది తెలంగాణ జాగృతి అని నేను అనుకుంటున్నాను. am I right? కరెక్ట్ అన్న. ఎందుకంటే 2001 లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు, 2006 లో కవితక్క గారు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత 2007 లో తెలంగాణ జాగృతిని స్థాపించడం జరిగింది. అది కేవలం
ఆ రోజు ఒక సంస్కృతి ఎక్కడైతే మన ఉమ్మడి సమైక్య పాలనలో తెలంగాణ భాష యాస తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కూడా అణిచివేయబడుతున్నాయి కాబట్టి వాటిని మనం లేవనెత్తి మహిళల పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉండాలి అని చెప్పి ఆ రోజు సంస్కృతి కోసము ఎక్కువగా పాటుపడి ఆ రోజు జాగృతిని స్థాపించిన తర్వాత కూడా కవితక్క గారు ఒక రాజకీయ శక్తిగా కూడా జాగృతి ఎప్పటికప్పుడు కూడా రాజకీయంగా తన అవసరం ఏముందో రాజకీయంగా మిగతా రాజకీయ పార్టీలు స్పందించని చేయలేని పనులు కూడా కవితక్క గారు ఆ రోజు చేసిండ్రు. అప్పుడు ఉమ్మడి సమైక్య రాష్ట్రంలోనే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము అసెంబ్లీలో పెట్టాలి అని చెప్పేసి 42 గంటలు నిరాహార దీక్ష చేసి ఆ రోజు సాధించింది కవితక్క గారు. ఏదైతే కోటి లింగాలు ప్రాధాన్యత కోల్పోయి ఉంటున్నాయో ఆ కోటి లింగాల కోసం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి బస్సు పెట్టి తీసుకెళ్లి ఆ రోజు మీడియా మిత్రులను తీసుకెళ్లి ఈ కోటి లింగాలను కాపాడింది ఆ రోజు ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు. ఈ తెలంగాణ జాగృతి ఎప్పుడైతే సీమాంధ్ర పెద్దందారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ సినిమాలలో తెలంగాణ భాషకి యాసకి అవమానము అవహేళనతోని సినిమాలు తీస్తున్నారో ఆ రోజు పోరాటం చేసింది ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు. ట్యాంక్ బండ్ మీద మొదలు పెట్టుకుంటే మిలియన్ మార్చ్ దగ్గర మొదలు పెట్టుకుంటే తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగని ఇదే హైదరాబాద్ లో ఆడకుండా ఏదో గల్లీలకు మాత్రమే పరిమితమైన ఈ బతుకమ్మని ట్యాంక్ బండ్లో లక్షల బతుకమ్మలతోని లక్షల మంది మహిళలతోని బతుకమ్మ ఆడించి గల్లీలో ఉన్న బతుకమ్మని ఢిల్లీ తర్వాత దుబాయ్ బుర్జి ఖలీఫా వరకు చాటింది ఈ కవితక్క గారు. ఈ తెలంగాణ జాగృతి ఇవి చేస్తూనే ఉండకుండా తెలంగాణ జాగృతి ఆ రోజు ఉద్యమం టైంలోనే ఆ రోజు గొల్ల కుర్మలకి కనీసం బ్యాంకులో లోన్లు ఇస్తలేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫామ్ కోసం లోన్లు ఇవ్వకపోతే తెలంగాణ జాగృతి ఆ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఆ రోజు తన డాక్యుమెంట్లని ఆ రోజు ప్రూఫ్ గా పెట్టి వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ జాగృతి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా ఉండకుండా బతుకమ్మలు చేయొద్దన్నా కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి దాదాపుగా 30,000 మంది యువకులకు కూడా ఆ రోజు ఉద్యోగ కల్పన చేసింది తెలంగాణ జాగృతి. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 4 సంవత్సరాలు కూడా నెలకు 2,500 పెన్షన్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చింది తెలంగాణ జాగృతి. కానీ మేము ప్రచారం చేసుకోలేదన్నా, ఎక్కడ కూడా తెలంగాణ జాగృతి పని చేసుకుంటూ పోయింది కానీ మేము ప్రచారం చేయలేదు. ఇదే నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికి పూర్తి స్థాయి రాజకీయ పార్టీకి ఎప్పుడు రాబోతున్నారు? తప్పకుండా ఇప్పుడు మా జాగృతి జనంబాట అనేది కార్యక్రమం నడుస్తుంది. దాదాపుగా 18 జిల్లాలు కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్తే కూడా అక్కడ ప్రజలు బ్రహ్మాండంగా కవితక్క గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఒక రాజకీయ శక్తిగా కవితక్క గారు ఎదగాలి, తెలంగాణ జాగృతి ఎదగాలని కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సామాజిక తెలంగాణ నిర్మాణం మేరకు ఖచ్చితంగా కూడా కవితక్క గారు పార్టీ పెడతారు. పార్టీ రాబోతుంది. వచ్చినప్పుడు ఏవైతే ఈ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో అణచివేయబడ్డారో ఎవరైతే ఉద్యమకారులకు గుర్తింపు లేదో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులే కానివ్వండి, అమరవీరుల కుటుంబాలకు చెందిన వాళ్ళే కానివ్వండి, ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కానివ్వండి, మహిళలే కానివ్వండి, యువకులే కానివ్వండి చాలా పెద్ద ఎత్తున జాగృతిలోకి రాబోతున్నారు. ఈ రోజు తెలంగాణ జాగృతి ఒక జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తుంది. సమస్యలు ఒక జిల్లాకు పోతున్నామంటే మాలాంటి వాళ్ళకు కూడా ఆ జిల్లాకు సంబంధించిన బిఆర్ఎస్ కార్యకర్తలే ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు, అక్క ఇది మా పరిస్థితి, ఇది అప్పుడు ఎమ్మెల్యే ఈ పరిస్థితి చేసిండ్రు, ఇట్లాంటి కబ్జాలు చేయడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి ఈ రోజు ఒక జనతా గ్యారేజ్ లాగా కవితక్క గారికి మా తెలంగాణ జాగృతి నాయకులకి సమస్యలు వివరిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా కవితక్క గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారు. అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే అది అని కవితక్క గారు చెప్పింది అదే చెప్పిండ్రు. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయి. నిజం ఎప్పుడు కూడా నిజం చెప్పిన వాళ్ళంటే ఎప్పుడు కూడా నచ్చరు కాబట్టి ఈ రోజు అక్కని పార్టీ నుండి పంపించిండ్రు. కానీ మా దారి క్లియర్, మేము సామాజిక తెలంగాణ వైపు ఉంటది, ఈ రోజు ఉద్యమకారుల వైపు ఉంటది. ఖచ్చితంగా కూడా కవితక్క గారు పార్టీ పెడతారు. ఆ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటది. ఆ రోజు జయలలిత గారు కదా ఎట్లా శపథం చేసి అసెంబ్లీ నుండి బయటకు వచ్చి ఆ జయలలిత గారు కదా ఎట్లా ముఖ్యమంత్రి అయినరో ఈ రోజు అదే నిండు సభలో కన్నీళ్లు పెట్టి ఈ రోజు నేను ఒక వ్యక్తిలా వెళ్తున్నా, రేపు ఒక నేను శక్తిలా తిరిగి వస్తా అని అన్నారు కవితక్క గారు. డెఫినెట్ గా కూడా ఒక శక్తిగా రేపు రైట్ అండ్ శక్తిలా తిరిగి వస్తాను కవిత 100% మహిళలతోటి 100% మహిళలతో పోటీ చేసి 100% ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి సభకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఉమెన్? డెఫినెట్ గా
రైట్. ఇప్పుడు డెఫినెట్ గా కవితక్క గారు డెఫినెట్ గా కూడా తెలంగాణ ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు కవితక్క గారిని. ఎక్కడికి వెళ్తే అక్కడ తప్పకుండా కూడా కవితక్క గారు తన జెండా ఏదైతుందో, తన ఎజెండా ఏదైతుందో ప్రజలకు చెప్పుకుంటాము. ఆ ప్రజలు తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ 20 సంవత్సరాలు కూడా తన కాంగ్రెస్ నేత చారి ఇందాక మా కామెంట్ చేయడం జరిగింది, ఆవిడ ఎజెండాను బేస్ చేసుకొని ఆవిడ ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుందని. సో ఎజెండా ఎలా ఉండబోతుంది మీది? మేము చాలా సార్లు చెప్పినామన్నా, ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందో, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఉంటుందో, అప్పుడు ఇట్లాంటి అంటే పేదరికం అనేది నిర్మూలన జరుగుతుంది. పేదరికం కేవలం ఎప్పుడైతే మనం విద్యను కూడా కొనుక్కుంటున్నాము, ఈ రోజు మన ఆరోగ్యానికి మనకు సంబంధించిన మనము అంటే ఆరోగ్యాన్ని హాస్పిటలైజేషన్ కూడా ఈ రోజు ఎంత అంటే ప్రైవేట్ మొత్తం కూడా కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో ఉంది. ఇట్లాంటి తెలంగాణ జాగృతి ముందు మా ఎజెండా ఒకటి, విద్య ఫ్రీగా ఉండాలి, వైద్యం ఫ్రీగా ఉండాలి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువతకి ఫస్ట్ వాళ్ళు ఖచ్చితంగా యువతకి మనము ఉద్యోగ కల్పన అనేది చేయాలి. రైతులకు కానివ్వండి, ఇలాంటి ఈ సమస్యలు ఇవన్నీ ఒక పేదలకి మేము ముందు ఉద్యమకారులకి ఇల్లు అనుకున్నాము. పేదలకు కూడా ప్రతి పేద వాళ్ళకి కూడా కనీసం ఇల్లు ఉండాలి. ఓ 200 గజాలు మనం ఇయ్యనప్పుడు ఎందుకన్నా ఈ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంది. లక్షల వేల కోట్లు పెట్టి ఈ రోజు ప్రాజెక్టులు కట్టిండ్రు. ఆ లక్షల వేల కోట్లలో సగంలో సగం అన్న ఖర్చు పెట్టుంటే కనీసం నియోజకవర్గానికి ఒక 1000 మందో ఒక 100 మందో మనం లెక్క తీసినా కూడా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో 30,000 నుండి 40,000 మధ్యలో ఉంటారు ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులకి కనీసం మీరు సొంత ఇంటి కథ కల్పించిందా? అది మేము చేస్తామంటున్నాం. తెలంగాణ జాగృతి ఉద్యమకారుల కోసము అదే ఎజెండా పెట్టుకొని వెళ్తాము. ఏదైతే విద్య వైద్యం మా ఎజెండా, మేము ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన మా ఎజెండా, ఈ సామాజిక తెలంగాణ మా ఎజెండా. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే ఒక మహిళ సీఎం కావాలి. మహిళ సీఎం అయిన రోజు ఒక తల్లి తన ఇంటిని ఎంత చక్కదిద్దుకుంటుందో అదే తల్లిగా ఇప్పుడు కవితక్క గారు రేపు సీఎం అయిన రోజు తెలంగాణను చక్కదిద్దుతుంది. ఇట్లాంటి వాళ్ళందరి లెక్కలు అప్పుడు తెలుస్తాం. రైట్. మనోజ్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకి ఫోన్ ఇన్లో రావడానికి సీనియర్ జర్నలిస్ట్ శివ ఉన్నారు, సీనియర్ పొలిటికల్ ఎక్స్పర్ట్ ఆయన. శివ లైన్లో తీసుకుంటారా? ఫోన్ ఇన్. హలో శివ, ఎలా ఉన్నారు? రైట్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్, డూయింగ్ గుడ్ యార్. ఒక్క విషయం చెప్పండి, తెలంగాణలో ఒక కొత్త ఒరవడి మొదలైంది. ఇప్పటిదాకా గుంబన్నంగా ఉన్నటువంటిది, నివురుగప్పి నిప్పులా ఉన్నటువంటి కవిత కన్నీళ్ళు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అది లావా అనుకోవాలా, ఏమనుకోవాలి? దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఎస్ కళ్యాణ్, నిన్న ఒక్కసారి ఆమె శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు, మనంతా చూసాం. తెలంగాణ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా ఈ సన్నివేశాన్ని చూశారు. ఒక విధంగా చూడాలంటే తెలంగాణలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు ఆమె. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని చాలా డిస్టర్బ్ చేశారని పెట్టుకోవచ్చు. మరొక వైపు ఏంటంటే తాను పెట్టబోయే పార్టీపై ప్రజల్లో ఒక భావోద్వేగం తెచ్చేందుకు కవిత వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె తెలంగాణ జాగృతిని రాజకీయ శక్తిగా మారుస్తానని ప్రకటించడం వెనుక అత్యంత పగడ్బందీగా రూపొందించిన ఎమోషనల్ పొలిటికల్ స్ట్రాటజీ అనేది చాలా మంది మేధావులు కూడా అనుకుంటున్నారు. అంటే మెయిన్ గా కుటుంబ బంధాలను తెంచుకున్నట్లు ప్రకటించడం ద్వారా ఆమె ఒక రకమైన సానుభూతి వాతావరణాన్ని, ఎందుకంటే తెలంగాణ పీపుల్ చాలా మంది మనం చూడొచ్చు, మొదటి నుంచి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, అది కేసీఆర్ కూతురి కంటే ఆమె చెప్పడం, దాని వెనుక చాలా మంది ఆమె పాదయాత్రలో కూడా చాలా మంది ఆమెకి సపోర్ట్ చేయడం కూడా మనం చూసాం. రాజకీయాల్లో ఈ సానుభూతి అనేది అత్యంత ఎట్లా అంటే ఒక శక్తివంతమైన ఆయుధం. కళ్యాణ మన అందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరు పాదయాత్రలు అంటూ. ఇక్కడ జగన్ అప్పుడు మన షర్మిల విషయం చూసాం మనం. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు బోనమ్మ ఎప్పుడు రాని బోనమ్మ బయటకు వచ్చి ఆమె జనాల్లో తిరగటం మనం చూసాం. ఇట్లా ఒక సెంటిమెంట్ తెలుగు ప్రజల్లో నాటుకుపోయింది. ఈ సెంటిమెంట్ ని బీఆర్ఎస్ పార్టీ మీద కొట్టడానికి కవిత నేను వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సంపూర్ణమైన రాజకీయ నాయకురాల్లాగా తన స్ట్రాటజీ ప్లే చేశారంటారు. ఎస్, ఆమె నిన్న ప్రసంగం మనం బాగా చూస్తే ఏమంటుందంటే, తన ప్రసంగంలో పుట్టింటి నుంచి అవమాన భారంతో బయటకు వచ్చానని చెప్పడం ద్వారా ఒక బాధిత ఆడబిడ్డగా చిత్రించుకున్నారు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఆడబిడ్డలకు సెంటిమెంట్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ మనకు బాగా తెలుసు. అది కరెక్ట్ గా ఆమె వాడుకున్నారనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పెద్దల నుంచి కానీ సొంత పార్టీ నుంచి తనకు అన్యాయం జరిగిందని చెప్పడంలో కంప్లీట్ సక్సెస్ అయిపోయారు. ప్రజల్లో ఒక విధమైన సానుభూతి నిన్న కలిగజేయడంలో ఆమె ఫుల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఆమె ఇప్పుడు ఎండగట్టడం ద్వారా కూడా గుర్తింపు
పొందుతున్నారు. ముందు రోజు మనం చూడొచ్చు అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని అయిపోయినట్టు అని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఇటు హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు, కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయానికి తనకి ఎవరూ సపోర్ట్ రాలేదనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆమె పాదయాత్ర సక్సెస్ అయితే నేను శాసన మండలిని కరెక్ట్ గా వాడుకున్నారనిపిస్తోంది. ఎందుకంటే ఒక విధంగా ఇంకో విధంగా చూస్తే కళ్యాణ్ బీఆర్ఎస్ నాయకత్వం ఉంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్త నేతలు కంప్లీట్ గా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ క్యాడర్ కూడా ఆమె ఒక నాయకురాలుగా మారాలని చూస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రశ్నిస్తే కక్ష కడతారనే ప్రశ్న వేయడం ద్వారా బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు ఆమె. ఎందుకంటే అటు హరీష్ రావుతో ఒక వర్గం, కేటీఆర్ తో ఒక వర్గం, మరొకరితో ఒక వర్గం, ఇటు వర్గాలు తయారవుతున్నాయి. మాకున్నది ఒకే అధినేత కేసీఆర్, బట్ ఇక్కడ రకరకాల వర్గాలు తయారవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం ద్వారా పార్టీపై కోపం మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును అలాగే ఈ అసంతృప్త నాయకత్వాన్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. అది శాసన మండలిని ఇదిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం ఇది హఠాత్తుగా జరిగింది అయితే కాదు. ఎందుకంటే ఈ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాగృతి పెట్టిన దగ్గర నుంచి ఆ ప్రచారం ఉంది, కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఆమెకు ఒక సైన్యం అని ఉందని చెప్పుకోవచ్చు. ఆమె బతుకమ్మ అప్పుడు కవిత లేనిదే బతుకమ్మ లేదు. అది ఎవరు అవునన్నా కాదన్నా అది అక్షర సత్యం. ఎందుకంటే ఆమె ఉంటేనే బతుకమ్మ. ఆమె తెలంగాణకు సంబంధించి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లింది. కవిత పాత్ర లేదంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు ఆమె అభిమానులు. కానీ బీఆర్ఎస్ నేతలు, సొంత పార్టీ నేత అప్పట్లో ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే సెంటిమెంటే కాదు. నేను ఆమె రాజకీయ రంగు అవి పక్కన పెడితే సెంటిమెంట్ కాకుండా 10 ఏళ్లుగా తాను ఈ పార్టీ ద్వారా తెలంగాణకు చేసిన సేవను ఓట్లుగా మలుచుకోవడానికి ఈ వేదికను వాడుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల ఆత్మగౌరవం అనేది ఎప్పుడు కీలకం. వ్యక్తిగత గౌరవానికి మించి తెలంగాణ ఆడబిడ్డల పౌరుషానికి ముడిపెట్టారు. చాలా చాలా ఆమె ఎంత అంటే తండ్రి చాటు బిడ్డ అనుకున్నాం కానీ తండ్రికి తగ్గ తనయురాలు లాగా తయారవుతుంది. ఉండేవాడు తండ్రిని మించిన తనయ. ఎస్ 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 ఒకప్పుడు కేటీఆర్ సూపర్ అనుకునేవాళ్ళం. కానీ నిన్న మూమెంట్ చూస్తుంటే కవిత స్ట్రాటజీ కానీ ఆమె ఆడుతున్న ఆ గేమ్ అనుకోండి, రాజకీయ చతురత అనుకోవచ్చు, కానీ ఎక్సలెంట్ అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే సానుభూతే కాదు, ఒక పోరాట పటిమ గల నాయకురాలు తండ్రి మీదే ఫైట్ చేస్తుంది. హరీష్ రావుని ఒక ట్రబుల్ షూటర్ ని ఎదుర్కోవడానికి రెడీ అవుతుంది ఆమె. సొంత అన్న కూడా అంటుంది, నా భర్తది నా ఫోన్ మీరు ఎలా ట్యాప్ చేస్తారు ఇదేనా అంటూ ఫైట్ చేస్తుంది ఆమె. ఎవరు చెప్పలేని అది ఒక విధంగా చూస్తే బంధనాలు తెంచుకున్నారే అనిపిస్తా ఉంది. ఇంకా ఏముండదు, స్వతంత్ర రాజకీయ శక్తిగా ఆమె ఎదగబోతున్నట్టు మనకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఉంది అధికారులు, బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి ప్రతిపక్షంలో. ఈ నేపథ్యంలో బీజేపీ మనం చూస్తున్నాం ఉన్నదా లేదన్నట్టుగా ఉంటుంది. ఉంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్య ఫైట్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక బలమైన మరొక ప్రాంతీయ పార్టీ లేక ప్రత్యామ్నాయ శక్తి కోసం చూస్తున్న వర్గాలకి, ఈ అసంతృప్త నేతలకు, అన్ని పార్టీలు అసంతృప్త నేతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆకర్షించడానికి శివ ఒక్క నిమిషం మనకి ఇందాక బీఆర్ఎస్ నేత ఆయన రామ్మూర్తి ఒక కామెంట్ చేయడం జరిగింది. కనీసం సీఎంకి 10 నిమిషాలు టైం ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో ఈవిడ మాట్లాడుకోవడానికి గంటకు పైగా సమయం ఇచ్చారంటే ఇది కాంగ్రెస్ పార్టీ పాత్ర వెనకాల ఉంది అనేటువంటి కామెంట్ ఆయన ఇండైరెక్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ దాంట్లో డౌటే లేదు. ఛాన్స్ ఇచ్చాడు. మనకు తెలుసు రేవంత్ రెడ్డి ఎటువంటి గేమ్స్ ఆడతాడో ఆయన కేసీఆర్ మించిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే తనకు అంది వచ్చిన అవకాశాలను బలంగా వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అందులో నో డౌట్ కళ్యాణ్. ఎందుకంటే నిన్న ఆమె ఈ సానుభూతి వాతావరణాన్ని సృష్టించుకోవడంలో శాసన మండలిలో 100% సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇంకొక విధంగా చూడాలి కళ్యాణ్, రాజకీయాలు ఈ కన్నీళ్లు, ఎమోషనల్ స్పీచ్లు ఇవి గెలుపును అందించవు. కానీ ఆ సానుభూతిని క్షేత్రస్థాయిలో ఓట్లుగా మార్చుకునే శక్తి, బలమైన కేడర్ కావాలి. ఆ కేడర్ ను తయారు చేసుకునే పనులు ఈ రోజు కవితమ్మ ఉంది. ఇప్పుడు అంత బలమైనటువంటి ఒక కేసీఆర్ కి సంబంధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ ఉంది. మరోవైపు ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయినటువంటి కాంగ్రెస్ ఉంది. ఈ రెండిటి నడుమ కవిత పార్టీ ముందుకి ఎంతవరకు వెళ్ళగలదు? ఇప్పుడున్న పరిస్థితులను బేసికల్గా చెప్పండి. అంటే ఆవిడ 3 ఏళ్ల తర్వాత పార్టీగా రావచ్చు, బట్ ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఎలా ఉండబోతుంది? ఒకటి కళ్యాణ్, ఇప్పటికిప్పుడు ఆమె ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం లేకపోవచ్చు. ప్రభుత్వం కాదు, పోటీ చేయాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, పోటీ పడాలన్నా ఆమె ధైర్యంగా చెప్తున్నారు. ఆమె నమ్మి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటాం కానీ రేపు చెప్పలేం. రేపు ఈ రాజకీయ గేమ్ లో మనం ఏమి చెప్పలేము కళ్యాణ్. రేపు కేసీఆర్ తన బిడ్డకు సపోర్ట్ గా కొంతమంది నాయకుల్ని పంపించినా మనం
చెప్పలేం కదా. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఈ నేపథ్యంలో ఏమో తన బిడ్డకు భవిష్యత్తు కోసం ఆయన ఏ గేమ్ అని ఆడొచ్చు, కూతురు కోసం తప్పదు కదా. మీరు అటువైపు హరీష్ గేమ్ ఆడుతున్నాడు అనేసి వాళ్ళ నేతలే అంటారు, హరీష్ కు ఒక వర్గం ఉందని కొంతమంది అంటారు. ఈ నేపథ్యంలో ఆయన పెద్ద ఆయన ఎటువంటి గేమ్ ఆడతారని కూడా అందరూ వెయిట్ చేస్తారు. ఇక్కడ విజయమ్మ పరిస్థితి రేపు కేసీఆర్ కి రాబోతుందంటారు. ఎస్, చెప్పలేం. మేబీ ఒక నిమిషం జగన్ దగ్గర కనపడతారు, 2 నిమిషం షర్మిల దగ్గర కనపడతారు. అంత పెద్దవాళ్ళకు ఉన్నటువంటి సమస్య రేపు కేసీఆర్ కూడా ఎదుర్కొనేటువంటి ఛాన్స్ ఉందా లేదా? ఎస్, మీరు చెప్తున్నట్టుగా రేపు కేటీఆర్ కి సపోర్ట్ చేయాలి, ఆయన ఒక తండ్రిగా కవితమ్మకి సపోర్ట్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే నలిగిపోతున్నాడేమో అనిపిస్తుంది పెద్ద ఆయన. తెలంగాణ జాతిపిత అన్న వ్యక్తికి ఈ టైంలో కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది చెప్పుకోవచ్చు ఆ ఫ్యామిలీలో. కేటీఆర్ కూడా చాలా మౌనం దాలుస్తున్నారు. చెల్లెల్ని కూడా ఎక్కడ కూడా ఆయన ఏముంటారు. మిగతా నేతలు మనం చూసాం ఎంత సభ్యకరంగా మాట్లాడారు, మాధవరావు గాని, ఇటు రెడ్డి గారు గాని, వీళ్ళంతా. బట్ వాటన్నిటిని కూడా వెనకుండి నడిపిస్తున్న హరీష్ అనేసి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్ అయితే చెప్పడు, తన బిడ్డను తిట్టమని ఈ తండ్రి చెప్పడు కదా, ఎంత కర్కోటకుడైనా చెప్పడు ఒక ఆడపిల్ల అంటే. ప్లస్ కవిత మామూలు పాత్ర పోషించలేదు బీఆర్ఎస్ కి సంబంధించి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి దాంట్లో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. విదేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే ఆ బతుకమ్మ ద్వారా ఆమె చాలా మందికి చేరువ చేసింది, ఒక టీముని తయారు చేసింది. ప్రతి చోట బీఆర్ఎస్ మహిళలకు గౌరవం ఇచ్చిందంటే ఎగ్జాక్ట్లీ అది కవిత ద్వారానే సాధ్యమైంది. కళ్యాణ్, చూద్దాం వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. బట్ మెయిన్ ఏంటంటే ఆమె ఒంటరి పోరాటం ఎంతవరకు సఫలమవుతుంది అంటే ఆమె ప్రకటించే పార్టీ విధి విధానాలపై ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్, రైట్. శివ, ఫైనల్గా ఒకటి చెప్పండి. షర్మిల కూడా ఇక్కడ నుంచి సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కానీ తెలంగాణ జాగృతి నేతలు కానీ చెప్తున్నట్టుగా ఆస్తి వివాదం కానే కాదు అనేటువంటి మాటని ఆవిడ చెప్పారు, ప్రమాణం చేసి చెప్పారు కవిత. అదే విషయాన్ని వీళ్ళు కూడా నొక్కి చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఆస్తి వివాదాల్లాగా ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. సో ఈ రెండు అన్నా చెల్లెళ్ళ గ్యాప్స్ని ఎలా చూడాలంటారు? ఒక విధంగా చెప్పండి కళ్యాణ్, ఇక్కడ సీనరీ మారుతూ ఉంది. మనం ఇప్పుడు కంపేర్ చేయడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు వస్తున్న టాక్ ఏదంటే ఏఐసిసి షర్మిల్ని పక్కన పెట్టాలని ఒక ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఆమె యాక్టివ్ గా లేదన్న మూమెంట్ లో రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక వీళ్ళంతా ఆలోచిస్తున్నట్టు మరొక నేత గాని మరొక మహిళా నాయకురాలు గాని ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో తిరిగి జగనన్న వదిలిన బాణం తిరిగి అదే గూట్లోకి వెళ్తుందని ఒక టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఇక్కడ మూమెంట్ ఆ విధంగా ఉంది. అక్కడ చూస్తే మీరు చెప్పినట్టు అక్కడ ఆస్తి తగాదాలు ఉన్నాయో లేవు పక్కన పెడితే ఆమె చాలా ఖచ్చితంగా చెప్పేశారు, నా భర్తది నా ఫోన్ ట్యాప్ చేస్తారా వీళ్ళు దుర్మార్గులు కదా అని చెప్పారు. అత్తగదల కన్నా ఇది మానసికంగా ఆమెను డిస్టర్బ్ చేసిన విషయం కదా. నేను జైల్లో ఉంటే నాకు రెస్పెక్ట్ లేదు, నాకు రెస్పాండ్ కాలేదు ఎవరు కూడా. అధినేత చెప్తున్నాడు కూడా, మిగతా నేతలు ఎవరు కూడా ఎక్కడ పట్టించుకోలేదు కదా. జగన్ కూడా అలాంటి పని చేయలేదు చెల్లెల మీద. కళ్యాణ్, జగన్ కూడా అలాంటి పని చేయలేదు చెల్లెల మీద. మనం చూస్తున్నాం. అంటే ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఏ విధంగా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం, రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. విజయమ్మ మధ్యలో తల్లిగా తన పాత్ర కరెక్ట్ గా పోషిస్తే అన్నా చెల్లి ఒకటి కావచ్చు, రేపు మళ్ళీ తిరిగి వైసీపీ గూటిలో కనొచ్చు. నేను చెప్తుంటే తిరిగి బాణం అక్కడికే రావచ్చు. కొద్ది రోజులు పోయిన తర్వాత కేటీఆర్ నా అన్న అనేసి రాఖీ కట్టించుకుని ఆమె అక్కడికి వెళ్ళొచ్చు. ఏం జరుగుతుంది, హరీష్ ను పక్కన పెట్టి ఇచ్చాము, నా బిడ్డలు ఇద్దరు బంగారం అని ఆయన వచ్చాము. రాజకీయాల్లో మనం చెప్పలేం, ఏం జరుగుతుందో కరెక్ట్ గా చెప్పలేం. కాబట్టి ఈ మూమెంట్ అంతా మెయిన్ గా ప్రకటించే పార్టీ విధి విధానాలపైన ఆధారపడి ఉందని అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. థ్యాంక్ యూ. రైట్, మనోజ ఒక్క మాట చెప్పండి. మనకు ఇంకో నేత ఉన్నారు, బీజేపీ నేత. ఈలోపు దీనికి ఏదైతే శివ చెప్తున్నటువంటి కామెంట్స్, ఆయన సీనియర్ అనలిస్ట్, ఆయన చెప్తున్నటువంటి కామెంట్ చూస్తే వ్యూహాత్మకంగా ఎమోషనల్ స్ట్రాటజీతో మాత్రమే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్లాగా, రాజకీయం పండినటువంటి నేతలాగా ఆవిడ ప్రవర్తించారు కవిత అనేటువంటి మాట చెప్తున్నారు. చాలామంది సీనియర్లు కూడా అదే చెప్తున్నారు, కూడా క్లారిటీ ఇస్తున్నారు. సో మీరేమంటారు? ఇజ్ ఇట్ ఏ స్ట్రాటజీ? ఈరోజు స్ట్రాటజీ లేదు, ఏం లేదన్నా. ఒక ఆడబిడ్డకి తల్లిదండ్రులు పుట్టింటి మీద మమకారం కానివ్వండి, తల్లిదండ్రులు అంటే కానివ్వండి, ప్రాణంగా ఉంటది ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డ ఈ రోజు ఆ కుటుంబాన్ని తల్లిదండ్రులకు దూరమైంది. ఆ తండ్రి పెట్టిన పార్టీ, తన ప్రాణంగా పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ రోజు ఈ రాజకీయాలు ఎంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చిందంటే, ఒక తల్లికి తన బిడ్డల్ని మించిన వేరే ఇంకొకటి అంటూ ఉండదు. అలాంటి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చినాయి. అలాంటప్పుడు తప్పకుండా ఒక ఆడబిడ్డ ఎమోషనల్ అవుతుంది. కవితక్క గారు ఎన్నో అవమానాలని,
ఎన్నిటినో భరించి కేసీఆర్ గారి కోసము ఈ తెలంగాణ ప్రజల కోసం అన్నిటిని భరించింది. ఆ భరించిన అన్ని కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలకి మండలిలో వివరిస్తున్న సమయంలో ఎమోషనల్ అయింది. అది ఆడబిడ్డగా సహజం కదా. ఎందుకంటే తన కుటుంబం అయినా, తన తల్లిదండ్రులు, తన పుట్టింటి, తన కుటుంబం ఇప్పుడు కవితక్క గారిని గెంటేసిండ్రు, దూరం చేసిండ్రు. ఈ రోజు మరో కుటుంబం ఎవరు కవితక్క గారికి? ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ ఆడబిడ్డలు. కాబట్టి తను తెలంగాణ ఆడబిడ్డగా తన బాధ ఈ రోజు తెలంగాణ ప్రజలకు చెప్పుకున్నారు. స్ట్రాటజీ అనేది కేవలం ప్రచారం అంటారు. ఎవరు చేసి ఉంటారు? స్ట్రాటజీ అనేది కేవలం ప్రచారమే అన్న. నిజంగా కూడా ఆడబిడ్డల కన్నీళ్లు కూడా ఈ రోజు స్ట్రాటజీ అంటే అది ఇంకా మేమేం మాట్లాడలేము. కవితక్క గారు ఎప్పుడు కూడా తను ఒక ధైర్యంగా సింహంలాగా గర్జిస్తూనే ఉంటారు. కానీ ఏదైతే తను గత 19 సంవత్సరాలుగా తన ప్రస్తావాన్ని వివరిస్తున్న క్రమంలో కంటతడి పెట్టుకున్నారు. అది నిజంగా కూడా మాలాంటి ఎంతో మంది కార్యకర్తలకి, నాయకులకి, మహిళలకు కూడా కంటతడి పెట్టించే విషయం అది. తెలంగాణలో ఆడబిడ్డలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ అట్లాంటి ఆడబిడ్డని ఈ రోజు వాళ్ళ స్వార్థమైన రాజకీయాల కోసం ఆడబిడ్డని తండ్రికి దూరం చేసిండ్రు, తల్లికి దూరం చేసిండ్రు అని ఎక్కువ బాధపడుతున్నాం. రాజకీయం ఏముందన్నా ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ గాని తల్లిదండ్రులకు దూరం చేసిరు చూడండి, పుట్టింటికి దూరం చేసిరు చూడండి. అది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలలో మీ నాయకురాలు వెలిగించినటువంటి ఈ నిప్పు రవ్వ ఏ పార్టీని ఎలా తగులుతుంది అనేది వేచి చూసే ముందు ప్రస్తుతం మనకు బీఆర్ఎస్ నేత సాగర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్, బీజేపీ నేత సాగర్ రెడ్డి ఉన్నారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆయన బీజేపీకి. వారు ఒక్కసారి వారిని లైన్లోకి తీసుకోండి. సాగర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సాగర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? సార్, ఏంది సంగతి? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణలో కొత్త పార్టీ వస్తుంది అంటున్నారు. మీరేమో ప్రస్తుతానికి 3వ పొజిషన్లో ఉన్నారు. మీకు పోటీ అవుతారా కవిత? ఎందుకంటే స్ట్రాంగెస్ట్ లీడర్ అని చెప్పి ఈడీ కూడా కోట్ చేయడం జరిగిందని ఇందాక బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. ముందుగా డిబేట్లో పాల్గొన్న వాళ్ళకి నమస్కారం, వైకే ఛానల్ వారికి నమస్కారం. ఇది మనుషులకు మధ్య తప్పితే కాలాలు గట్టి తప్పుతాయి అంట. అట్లా ఆ చందంగా ఇవాళ రాజకీయ తెలంగాణలో ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆంక్షలతోటైతే, ఏ కష్టాలలో ఉన్నప్పుడు రాష్ట్ర సాధన సాధించడం జరిగిందో దాన్ని అందరూ కూడా పూర్తిగా మరిచిపోయారు. ప్రజల కష్టాలు ప్రజలకు వదిలిపెట్టారు. ఎలక్షన్లు అనేటువంటి ఒక వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ఎలక్షన్ల టైంలో ప్రజల్ని లాగలు కడతామన్నప్పుడు కోడెను ఎడ్లను తీసుకపోయి పల్లిపిండి పెట్టి మేపినట్టుగా ఈ యొక్క జనాలని కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ యొక్క మైమరిపించేటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం కూడా, హామీలు ఇవ్వడం కావచ్చు, పైసలు ఇవ్వడం కావచ్చు, మందు తాగించడం కావచ్చు, జనాలని ఏ రకంగా మోసం చేయాలనేటువంటి దానిలో వీళ్ళందరూ కూడా ఆడితేరి గిట్టాలు తయారైపోయింది. వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాధలు సాధులు అనేది పోవడం అనేది కల్లా. వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక వ్యవస్థ లేదు. వీళ్ళు వ్యవస్థ కోసం కాదు అవసరం పడేది. కేవలం ఆ ముఖ్యమంత్రి సీటు, రాజ్యాధికారం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇట్లా మా వాళ్ళే సర్పంచులు ఉండాలి, మా వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండాలి, ప్రజల సొమ్మంతా మేమే తినాలి. ఈ పద్ధతిలో వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఉన్నంత కాలం తెలంగాణ అభివృద్ధి కాదు, వీళ్ళకు బుద్ధి రాదు, జనాలకు బాగురాదు. ఈ పరిస్థితులు పోవాలని అంటే ముందు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాధికారానికి వస్తే తప్ప తెలంగాణ బాగుపడదు. రైట్. కవిత అదే చెప్తున్నారు. కవిత తనకి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసు, ప్రజల యొక్క అవసరాలు తెలుసు, ఉద్యమకారుల యొక్క అవసరాలు తెలుసు కాబట్టి బయటకు వెళ్తున్నాను చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నానండి, కవిత పరిస్థితి ఏందో ప్రపంచమంతా చూసింది. గత 9 సంవత్సరాల కాలం లోపల ఆమె ఎంపీగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, బీఆర్ఎస్ పార్టీలో ఉండి, టీఆర్ఎస్ పార్టీలో ఉండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏకాభిప్రాయం లేక ఒక నెల కొట్టుకోవడం, ఒక కుళ్ళు కొట్టుకోవడం, ఈ పద్ధతిలో వాళ్ళ కుటుంబాలనే కరెక్ట్ లేదు. వాళ్ళకి ఈ కుటుంబాలను ఎక్కువ బాగుపడతారండి. ఇది విచిత్రకరమైన వ్యవహారాలు.
అదే పద్ధతిలో షర్మిల పోయింది, అయిపోయింది. అవును. ఇసుకపోయినా కలిసింది, కాంగ్రెస్ పార్టీలో కలిసింది. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా నేను విన్నాను, అంటే కాంగ్రెస్ వాళ్ళే ఎదుర్కొని నడిపిస్తున్నారు అనేటువంటి అంటే కావచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. అవును. తాపకొక అస్త్రాన్ని వేయడం, ఏదో ఒక రకంగా సమయాన్ని అంటే కాలాన్ని దాటించే పద్ధతిలో, వ్యవస్థను డైవర్ట్ చేసే పద్ధతిలో, అంటే ఇప్పుడున్నటువంటి ప్రజా సమస్యలన్నింటి గాలికి వదిలిపెట్టి ఎక్కడైతే ప్రజా ఉద్యమాలు నేర్చుకో అనేటువంటి భయంతో రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే ఇట్లాంటి కొన్ని అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. ఏమంటే ప్రజల యొక్క దృష్టి మరలించడానికి మాత్రమే ఇది పనిచేస్తారు తప్ప వీళ్ళ వల్ల ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యవస్థ రాదు అనేది క్లియర్. రైట్ సార్, ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు, మనోజ్ ఏదో చెప్తా అంటున్నారు, చెప్పండి మనోజ. ప్రజా ఉద్యమాలని గాలికి వదిలేసి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. బీజేపీలో 8 మంది మన ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఎన్ని ప్రజా ఉద్యమాలు చేసిరన్నా, వీళ్ళు కేంద్రం నుండి ఎన్ని తీసుకొచ్చిందన్నా, తెలంగాణ జాగృతి ఈ రోజు ప్రతిపక్షంలో లేకపోయినా ఈ కవితక్క గారు 18 జిల్లాలు తిరిగి ఇప్పటి వరకు ఎక్కడికక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఉద్యమకారులకి ఏదైతే వీళ్ళు ఇస్తామన్న భూమి ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రో, మొన్నటికి మొన్న కరీంనగర్ మానకొండూరులో ఉద్యమకారులకి భూమి ఇవ్వాలి అని చెప్పేసి పోయి అక్కడ కూర్చొని ధర్నా చేసిండ్రు. ఏదైతే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళ కోసం వెళ్ళి తెలంగాణ జాగృతి ఈ కవితక్క గారు సింగరేణి భవన్ ముట్టడి చేసి అది మెడికల్ బోర్డు పెట్టేలాగా చేసిండ్రు. ఎక్కడికక్కడ కూడా ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో రైతులను కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి, అందరినీ మేము కలిసి ఒక పోరాటం చేసి సాధించే మార్గంలో నడుస్తున్నాం. మరి బీజేపీ పాత్ర ఏది ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఈ రోజు మేమేం చేసే వాళ్ళం కాదు. షర్మిలాకున్న కవితక్క గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉద్యమంలో పుట్టిన బిడ్డ ఈమె, ఉద్యమం నుండి ఉన్న బిడ్డ ఈమె. ఉద్యమం కోసము తన రక్తాన్ని, తన చెమటని, తన కష్టాన్ని దారబోసి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఈమె. ఈ రోజు ఎన్నో కుట్రలు చేసినా, సొంత వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు కుట్రలు చేసినా కూడా అవన్నీ ఎదుర్కొన్నది. వీళ్ళు తీసుకెళ్లి టీఆర్ లాంటి జైల్లో, ఈ బీజేపీ వాళ్ళు తీసుకెళ్లి టీఆర్ లాంటి జైల్లో 6 నెలలు పెట్టినా కూడా ఒక ముక్కవని విశ్వాసంతో తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమిస్తున్న తెలంగాణ ఆడబిడ్డ ఆమె. ఆమెకున్న షర్మిల గారికి పోల్చడం జగన్మోహన్ రెడ్డి మనోజ వినండి, షర్మిల కూడా వేల కిలోమీటర్లు ఆవిడ అన్న కోసం పాదయాత్ర చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆవిడ కూడా ఉద్యమ నేత కాకపోవచ్చు కానీ దాదాపుగా పార్టీని అదే స్థాయిలో నడిపినటువంటి వ్యక్తి. అన్న కోసం చేసిండ్రు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత రాజకీయాలలోకి వచ్చి అన్నం సీఎం చేసుకోవడానికి చేసిండ్రు. తెలంగాణ ప్రజల కోసం లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కవితక్క గారు. 2006 నుండి ఈ తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి కవితక్క గారు. ఆవిడ కూడా తండ్రి సీఎం అవ్వడం కోసమే కష్టపడ్డారు కదా. తండ్రి సీఎం అవ్వడం కోసం కష్టపడలేదు. ఆ రోజు కేసీఆర్ గారు సీఎం అయితా అని కూడా చెప్పలేదు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. మరి కేసీఆర్ గారి కోసం కాదు కదా, తెలంగాణ సమాజం కోసం. సాగర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, సో ఒక్కసారి మనోజ్ గారు విందాం. మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తారు ఎవరన్నారు? కేసీఆర్ అన్నారంట. మమ్మల్ని నినాదం ఎవరో పేరెళ్ళు ఇస్తే లేకపోతే ఎవరో ఎదురు తిరుగుతారో రాలే. ఆయననే ఈ యొక్క తెలంగాణ అవతరణ అయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తాం, మేము దళిత జాతి అంతా వెనుకబడిపోయింది కాబట్టి దాన్ని ఉద్ధరించడానికి మేము ప్రయత్నం చేస్తాం, మాకు ముఖ్యమంత్రి పదవి దళితునికే ఇస్తామని చెప్తే అడ్డుపడ్డలు ఎవరు? ఓకే, ఏ పార్టీ అడ్డుపడ్డది? బీఆర్ఎస్ పార్టీని అడగాలన్నా ఎవరు అడ్డుపడ్డారు? బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీదే కదా. ఆవిడ కూడా మనోజ్ కూడా అదే అంటున్నారండి. బీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని చెప్తున్నారు ఆవిడ. నేను అడుగుతున్నది క్వశ్చన్ కాదు, నేను అడుగుతున్నది యథార్థం. నేను అడుగుతున్నది క్వశ్చన్ చేసి ఈ డిబేట్ లో నేను నీ మీద అలాంటి అంటే మాట్లాడి నేనేదో హైప్ పొందడానికి కోసం మాట్లాడట్లేదు. నేను యథార్థం మాట్లాడుతున్నా. ఎస్సీని ముఖ్యమంత్రి, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ, ఆ పార్టీలో నువ్వు ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు. ఓకే, నువ్వు పదవులు అనుభవించినావు కదా, నీ సొంత పార్టీ లెక్కలే కదా, నీ ఇంట్లో కుటుంబాల లెక్క మీరే కదా అప్పుడు పరిపాలించింది. ఓకే, ఎక్కడికైనా రాష్ట్రంలో మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర
వాళ్ళు ఇప్పుడు మేము సామాజిక తెలంగాణ కావాలి అని అడిగినందుకే భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం, సామాజిక తెలంగాణ అన్నందుకే మా మీద కుట్రలు చేసి బయటికి పంపించారు. ఇక మేమేం మాట్లాడతామన్నా ఇంకా వాళ్ళ గురించి. పోనీయండి, ఇప్పుడు దళితుడు ముఖ్యమంత్రి అంటే బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడండి సాగర్ రెడ్డి గారు మాట్లాడండి ఒక్క బీఆర్ఎస్ నిమిషం. పార్టీలో మనోజ మీరు ఆన్సర్ చెప్తారు, సాగర్ రెడ్డి గారిని కొద్ది క్లారిటీకి చెప్పనండి కొద్దిగా, ఎందుకంటే ఫోన్ డల్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని తీసుకురావడం గల కారణం ఆంధ్ర వాళ్ళు మోసాలు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు మన డబ్బులను ఎత్తుకపోతున్నారు కాబట్టి, మన నీళ్లు నిధులు నియామకాలన్నీ గుంజుకపోతున్నారు కాబట్టి వాళ్ళని తిరగబడాలని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి ఆకలి మంటతో ఉన్నటువంటి అవసరాన్ని పట్టుకొని, ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షను పట్టుకొని ముందుకు రావడం జరిగింది. అదొక ఉద్యమం ఊపెత్తున లేచింది. ప్రపంచం అంతా కూడా ఒకసారి దృష్టి మరలించేటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగింది. తద్వారా అందరు నాయకులు, అందరు ప్రజలు, అందరు మహిళలు, అందరు వృద్ధుల కానీ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణను అందరూ వేరు చేయాల్సిందేనటువంటి భావనకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అప్పుడున్నటువంటి ఆత్మహత్యలను దృష్టిలో పెట్టుకుంటూ ప్రపంచంలో కూడా ఇంత త్యాగదనులు ఎక్కడ లేరనేటువంటి భావన పార్లమెంట్ లో అన్ని పార్టీలు కూడా ఆమోదించవలసి వచ్చినాయి. అన్ని పార్టీలు అందరూ కలిసి చేస్తేనే తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. వచ్చిన తెలంగాణకి ముఖ్యమంత్రి దర్శనం చేస్తారనేటువంటి అది పోయింది. 9 సంవత్సరాల రాష్ట్రాన్ని ఏం చేసిర్రో ప్రపంచమంతా ఇప్పుడు మీరే అంటున్నారు. ఇప్పుడు ముందర దాకా అన్న ఉన్నప్పుడు బేస్ అని అన్నారు. ఇప్పుడు 9 సంవత్సరాలు చేసిన దానిలో అనేక నష్టం జరిగిందని మీరు అంటున్నారు. ఇప్పుడు నష్టం జరిగింది కరెక్టా, లాభం జరిగింది కరెక్టా? 2 మాటలు మీ ద్వారా నేర్చిన కదా. ఆ జాగృతి పార్టీ అప్పుడు అప్పుడే పుట్టింది, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాబట్టి అప్పుడు లాభాలు ఎట్లా జరిగినాయి, ఇప్పుడు నష్టాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే నువ్వు బయటకు వస్తే నష్టాలు జరుగుతాయి, నీకు అనుకూలంగా ఉంటే లాభాలు జరుగుతాయి. ఈ పద్ధతి అనేది ఉద్యమకాలంతా కూడా పక్కకు పెట్టారు. ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి అంటే రూపాయి ఆశించకుండా కేవలం తెలంగాణ సాధన కోసం పనిచేసినటువంటి చాలా మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ విమర్శలు అందరూ పాల్గొంటేనే తెలంగాణ వచ్చిందనేది మర్చిపోతుంది. రైట్ అండి. కవిత స్పీచ్ విన్నారు కదా, మీరు ఒక జాగృతి పార్టీలో చేయలేదు, ఒక టీఆర్ఎస్ పార్టీలో చేయలేదు. అందరూ ఉద్యమం చేస్తేనే, అన్ని పార్టీలు కలిస్తేనే తెలంగాణ అవతరణ జరిగింది. అది మర్చిపోకుండా విడమర్చి మీరేం చేయలేదు, వాళ్ళేం చేయలేదు అనేటువంటి విమర్శలు దయచేసి బంద్ చేయండి. ప్రజలకి ఇది చాలా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు బీజేపీ మేము మంచిగా పనిచేయలేకపోతే మమ్మల్ని కూడా పక్కన పెట్టారు. తెలంగాణలో భారతదేశంలో కూడా బీజేపీ ఆహ్వానిస్తుంటే తెలంగాణలో పక్కన పెట్టింది అంటే తెలంగాణ పనిచేస్తాం అనేది క్లియర్. అలా డౌట్ ఏమున్నది? ఓపెన్ చేసుకుంటున్నాను. మేము మా దగ్గర మా ఫలితాన్ని కరెక్ట్ గా లేకపోతే, నరేంద్ర మోడీ గారి డబ్బులు లేకపోతే తెలంగాణలో ఎట్లా జరుగుతుంది పరిపాలన? మేమే పక్షపాత వ్యవహారాలు చేస్తలేరు కదా. బీజేపీ పార్టీ ఒక సిద్ధాంత రహితమైనటువంటి పార్టీ. రైట్ సార్. సాగర్ రెడ్డి గారు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్. కవిత స్పీచ్ మీరు చూశారు, విన్నారు కదా. ఎగ్జాక్ట్గా శాసనమండలిలో ఆవిడ స్పీచ్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఒక బీజేపీ పార్టీ నేతగా చెప్పండి. ఆమెకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, రాజకీయంగా ఆమె అవతరించింది. జాగృతి అనేటువంటి ఒక వ్యవస్థను రూపకల్పన చేసింది. జాగృతి అనేది ఏంటిది? హిందూ పండుగల మీద, అందులో ప్రధానంగా దసరాకు జరుగుతున్నటువంటి బతుకమ్మల దాని మీద బాగా ఫోకస్ చేసింది. ఆ తర్వాత కొన్ని మహిళా ఉద్యమం అని, బీసీ ఉద్యమం అని కొన్ని ఇష్యూస్ తీసుకున్నది. అవి తీసుకునేదాన్ని ఎందుకు తీసుకుంటారని మనం అంటున్నాం. మహిళా ఇష్యూ ఎప్పుడు తీసుకున్నది? ఎప్పుడైతే ఈడీలు లేకపోతే కేసులు బలమైన సమయం లోపల ఒక ఉద్యమాన్ని నిద్రపెట్టుకున్నది. అంటే అవసరానికో ఉద్యమాన్ని, అవసరానికో వ్యవస్థను నిద్రపెట్టుకునేటువంటి ప్రక్రియ ప్రజలకు ఉపయోగపడే పద్ధతి కాదు. కేవలం ప్రజల కోసం, ప్రజలు నిజంగా ఇప్పుడు రైతులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎవరు అన్నారు రైతులకు నిజమైన సమస్య పరిష్కార దిశలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు? ఏ ఉద్యమం జరిగింది ఈ రోజు వరకు కూడా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు గత లోపల టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కింటాలకి 10 కిలోల ధాన్యాన్ని కటింగ్ కింద పెట్టి రైతుల దగ్గర ధాన్యం తీసుకున్నారు. అంటే 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద ఇచ్చి ఒకటే ప్రతి పంటకు 5,000 చొప్పున మళ్ళీ తీసుకున్నారు. ఇది ఒక రకంగా ఇచ్చి రెండవ రకంగా తీసుకోవడం. ఈ చేతిలో ఇచ్చి ఎడవ చేతిలో ఇచ్చి కుడి చేతిలో పుంజుకోవడం. ఈ పద్ధతి జరిగింది. అంటే అవన్నీ విశ్లేషణలకు వెళ్ళిపోతే అవన్నీ ఏంటనేది ప్రపంచానికి అన్ని తెలిసినాయి కాబట్టి
జనం అనే వాళ్ళు పిచ్చోళ్ళేం కాదు, చూస్తారు పక్కకు పెడతారు. రైట్ అండి. బీజేపీ ఒకవేళ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, రేపు జాగృతి కూడా కావచ్చు. రైట్ అండి. జాగృతి నేత కవిత నిన్న శాసన మండలిలో చేసిన ప్రకటన ప్రకారంగా ఆవిడ త్వరలో రాజకీయ పార్టీగా ముందుకు రాబోతుంది. సో ఇప్పటికే ఆవిడ బేస్మెంట్ వేసుకున్నారు, మీరు చెప్తున్నారు, ఇతర పార్టీలు చెప్పారు, అనలిస్టులు కూడా అదే మాట చెప్తున్నారు, మనం అదే చూస్తున్నాం. సార్ ఆవిడ అకస్మాత్తుగా రాజకీయవేత్తగా వెలిసిన, రేపు రాజకీయవేత్తగా రూపొందినా కానీ పూర్తిగా పోటీ చేస్తే బీజేపీ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? అంటే బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో అనుకున్న స్థాయిలో లేదన్నది జగమెరిగిన సత్యం. నెక్స్ట్ ఈవిడ ఇంపాక్ట్ కూడా ఉంటే మీ మీద ఎంత ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? బీజేపీ తెలంగాణలో ఒక పట్టుగల పవిత్రమైనటువంటి పార్టీగా ఉన్నది, లేదని అనడానికి లేదు. ఎక్కడ జరుగుతుందని అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని అనుకున్నాం. కొంచెం ఉద్యమంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లో అవతరించిన తర్వాత వివిధ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే చేరడం జరిగిందో ఆ పార్టీకి యొక్క ఉనికిని నాశనం చేసేటువంటి ప్రక్రియ చేపట్టడం మూలంగా ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది, బీఆర్ఎస్ పోయింది. బీజేపీ పరిస్థితులు కూడా కొంతమంది అధికారంలో ఉన్నప్పుడు రావడం అనేది, అధికారంలో వచ్చిన తర్వాత ఆ పార్టీని కొంచెం ఇబ్బందికరం పెట్టేటువంటి ప్రక్రియలు అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో అదే ఉంది, టీఆర్ఎస్ లో అదే ఉంది, బీఆర్ఎస్ లో అదే అయింది, బీజేపీ కూడా అదే జరుగుతుంది. కొంత కానీ కంప్లీట్ గా బీజేపీ సిద్ధాంతమే వేరు కదా, మరి అలాంటప్పుడు అక్కడ అంటే ఒక 758 మంది ఈ రాష్ట్రంలో తెలంగాణలో, ఓన్లీ తెలంగాణలోనే నక్సలైట్ల చేతిలో అసువులు బాసినటువంటి, అంటే సిద్ధాంతం కోసం చనిపోయినటువంటి కార్యకర్తల ఘనం ఉన్నటువంటిది. ఒక విధానం ఎప్పుడైతే ఉందో, ఒక సిద్ధాంత రహితమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ప్రజలలో ఉంది. ప్రజలకు కూడా ఏముంది, బీజేపీ పార్టీ మంచిది, చెడ్డదనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు ఎవరు కూడా. నరేంద్ర మోడీ చెడ్డదని చెప్పాలని ఎవరు, బీజేపీ సిద్ధాంతం తక్కువ చెప్పాలని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే సిద్ధాంత రహితంగా సిద్ధాంతానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది, లేదని కాదు. అప్పుడే అంటే ఈ రోజు అధికార దాహం కోసం లేదు, 2 సీట్లు వచ్చినా అదే నిబద్ధతతో పనిచేసినటువంటి కార్యకర్తల ఘనం ఉంది. రేపు 200 సీట్లు వచ్చినా, 195 సీట్లు వచ్చినా కానీ అదే నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తల ఘనం ఒక దశలో బ్రహ్మాండంగా గ్రౌండ్ స్థాయిలో ఉంది. దాన్ని ఎవరు సిద్ధపరచడానికి వీలేదు, ఎవరి కోసం చూపించవలసిన అవసరం కూడా దాని అంతకన్నా లేదు. రైట్ సార్. ఇందాక శాసన మండలిలో స్పీచ్కి సంబంధించి వెనకాల కాంగ్రెస్ ఉందన్నారు. సో కవితని రేపొద్దున బీజేపీ తీసుకెళ్లదని ఉందా? ఎందుకంటే ఆవిడ వెనక జనం ఉన్నారని మీరు చెప్తున్నారు, ఇందాక మనోజే చెప్పారు స్త్రీలందరూ మా దగ్గరే ఉన్నారు, అవసరమైతే మేము మొత్తం స్త్రీ పార్టీ కూడా పెట్టే ఛాన్సెస్ లేకపోలేదని. సో అలాంటి సిచ్యువేషన్లో ఆవిడ బీజేపీ తీసుకెళ్లదు అనేటువంటి ఇదేమనుందా గ్యారంటీ? బీజేపీ ఎప్పుడు కూడా వేరే వ్యక్తుల ద్వారా రాజకీయాలు తీసుకోలేదు. ఓకే, ప్రాంతీయ పార్టీలు కనుక ఎక్కడైతే మా సిద్ధాంతానికి కాస్త అనుకూలంగా పనిచేసేటువంటి వ్యవస్థ కనుక ఉంటే ఖచ్చితంగా ఇండియాలో కూటమిలో కలుపుకొని పనిచేస్తున్నటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు రేపు కూడా అదే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు కూడా చాలా సార్లు అన్నారు, బీఆర్ఎస్ బీజేపీ తోటి జత కడుతుంది, పొత్తులు కలుస్తారు. మాకు ఎవరి పొత్తు అక్కరలేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలంగాణ అవతరించిన కాడి నుంచి మొదలుకుంటే ఈ 10 సంవత్సరాల 11-12 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ ఇంకొక పార్టీతోటి జత కట్టలేదు. సింగిల్ గానే పోరాటం చేయాలని, సింగిల్ గానే పోటీ చేయాలని, నిరూపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మూలాలను కింది స్థాయిలో బూత్ లెవెల్లో కూడా తీసుకెళ్లేటువంటి సిద్ధాంతాన్ని తీసుకెళ్లేటువంటి ప్రక్రియ వ్యవస్థను రూపకల్పన జరుగుతుంది. రైట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. రైట్, క్లోజ్ చేసే ముందర ఒక్కసారి మనోజ్ గారు చెప్పండి, ఫైనల్గా ఒక మాట చెప్పండి, పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది సింపుల్గా చెప్పండి. సో నెక్స్ట్ మరో బీట్లో మన బులెటిన్లో మనం పూర్తిగా మాట్లాడదాం దీని గురించి. ఇప్పటి వరకు 10-12 సంవత్సరాలలో ఈ తెలంగాణలో ఏవైతే తెలంగాణ ప్రజలకు అందలేదో, ఏదైతే తెలంగాణ ప్రజలు కోల్పోయిండ్రో, నష్టం జరిగిందో, కాంట్రాక్టర్లు కమిషన్లను బేస్ చేసుకొని, కబ్జాలను బేస్ చేసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎక్కడైతే మోసం చేస్తూ ఈ ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ అయినా ఇప్పుడున్న కాంగ్రెస్ అయినా నడిపిస్తున్నారో, ఇవన్నిటికీ కూడా ధీటుగా వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఎండగడుతూ తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్షం చేయలేని పనులు, ప్రభుత్వం చేయలేని పనులు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసమే ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు పనిచేస్తూ తెలంగాణ ప్రజల మధ్యలోనే ఉంటాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే, వాళ్ళు ఏ విధంగా
వాళ్ళే మాకు రేపు మార్గదర్శకులు, వాళ్ళే మాకు సూచన చేసేవాళ్ళు. తెలంగాణ ప్రజలు ఏ సూచన చేస్తే, తెలంగాణ ప్రజలు ఏ దారి చూపిస్తే ఆ దారిలో మేము నడుస్తాం, వాళ్ళ కోసమే కొట్లాడతాము. తెలంగాణ ప్రజల క్షేమమే మా ఎజెండా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్ గారు. చాలా లెంది డిబేట్లో మీ పార్టిసిపేషన్, మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. కవిత మళ్ళీ కన్నీరు కార్చారు. అది శాసన మండలిలోనే కన్నీరు కార్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అది బహుశా తెలుగు జాతి మొత్తం కూడా ఒక హాట్ టాపిక్గా ఉంది. ఇందాక మన లీడర్స్ చెప్పినట్లుగా అక్కడ ఏదైతే ఆడబిడ్డకి ఎక్కువ వాల్యూ ఉంటుందో తెలంగాణ, దాంట్లో అదే తెలంగాణ ఆడబిడ్డగానే ఆవిడ కన్నీటి కార్చడాన్ని అటు రాజకీయంగా చూసేవాళ్ళు ఉన్నారు, ఇటు సింపథైజ్గా చూసేటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. రానున్న రోజుల్లో కేవలం ప్రజల పక్షాన, ప్రజల కోసమే పోరాడతాం, వారి కోసమే కొట్లాడతామని చెప్తున్నటువంటి ఈ తెలంగాణ జాగృతి ముందు ముందు ఎలాంటి ప్లాన్స్ తోటి వెళ్తుంది, ఎలా బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, అదేవిధంగా బీజేపీని ఢీకొంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ఇది ఈనాటి డిబేట్. సో కీప్ వాచింగ్ YK TV. This is your Kalyan Krishna signing off.